ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఆత్మస్వరూప బంధుగణ. కిందటి క్లాస్లో మనం 10వ శ్లోకం కూడాను డిస్కస్ చేశాము. ఇప్పుడు మరొకసారి 10వ శ్లోకం చదువుదాం. యథాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవేత్. ఇప్పుడు ఈ శ్లోకం 10వ శ్లోకము తర్వాత రాబోయే శ్లోకం కూడాను కనెక్షన్గా ఒక సంగతి, అంటే ఈ రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అందుకే ఈవేళ 10, 11 కూడాను మనం డిస్కస్ చేస్తున్నాం. కిందటి వారం మనము ఈ శ్లోకం అంతా కూడా బాగా వివరణ ఇచ్చాము. అందులో మరికొంచెం వివరణ అవసరం. అదేవిధంగా దృష్టాంతం అంటే ఉదాహరణ, అది కూడా ఉదాహరణ చెప్తూ ఈ యొక్క తత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఏంటి, వాస్తవానికి ఏదైతే ఆ పరమాత్మ అంటే ఆత్మరూపంగా అంటే చైతన్యము, అది మనకి ప్రాతస్మరణ స్తోత్రంలో కూడా చెప్పాము. అంటే ఏంటి, సత్తు చిత్తు సుఖం అన్నారు అక్కడ. సచ్చిత్సుఖం పరమహంస గతింతురీయం అంటారు. అంటే ఏంటి, ఏదైతే అంటే సత్యము అన్నాం అనుకోండి. సత్యం అంటే ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేదనుకోండి, అది సత్యం కాదు. అంటే మరి ఏది సత్యం అంటే, మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలు అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తున్నాం, ఈ ఫ్యాను, కెమెరా ఇవన్నీ చూసామనుకోండి, ఈ యొక్క లైటు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి, సత్యం అనుకుంటాం. కానీ పడుకున్నప్పుడు గాఢ నిద్రలో అవి ఉన్నాయా? లేవు. వాస్తవానికి మన ఇల్లు లేదు, మన అమ్మ నాన్న తల్లిదండ్రులు నేనేం లేవు. అంటే ఏంటి, అవి ఒక సమయంలోనే ఉంటున్నాయి, వేరే కాలంలో లేవు, వేరే దేశంలో లేవు. అంటే అవస్థ మారిందంటే లేవు. జాగ్రత్త అవస్థలో ఉన్నవి స్వప్నంలో లేవు, గాఢ నిద్రలో జాగ్రత్తలో ఉన్నవి స్వప్నంలో ఉన్నవి ఈ రెండు కూడా లేవు. అందువలన ఇప్పుడు మనం చూస్తున్న ఏవైతే మనం ఇప్పుడు పట్టుకున్నామో ఇవన్నీ కూడా వ్యావహారికమైనటువంటి సత్యమే కానీ అబ్సల్యూట్ అంటే పూర్తిగా పారమార్థిక సత్యం కాదు అంటారు. అందువలన సత్యం అనేది మారినట్టుగా ఉండదు, అన్ని రకాలుగా ఉండదు, ఒక్కటే ఉంటుంది. ఎలా ఉంటుంది? అబాధితత్వం సత్యం. అంటే అబాధితం అంటే ఏంటి, నిగేట్ అవ్వదు, నిషేధింపబడదు. అంటే ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేదు అనేది కాదు. అలాంటి సత్యం అంటే ఏంటి అంటే జాగ్రత్త అవస్థ మనం ఇక్కడ చెప్పాం. వాస్తవానికి ఆ సత్యం ఏదైతే ఉందో అది ఓం. ఇది ఎప్పుడు కూడాను మారనిది. దీని నుండి ఈ అవ్యక్తంగా ఉన్నది వాసనలు, దీన్ని కారణ అవస్థ అంటారు. కారణ అవస్థ. సో ఈ మనము నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు దీంట్లో మనం కలిసిపోతాం అన్నమాట. ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, తత్ర ఏష పురుషః సథా సౌమ్య తథా సంపన్నో భవతి స్వం అపీతో భవతి అన్నారు. అంటే ఏంటి, గాఢ నిద్రలో ప్రతి జీవులన్నీ కూడా తన స్వరూపంలో లయమవుతున్నాయి. అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములు అన్నీ కూడాను దీనిలో కలిసిపోతున్నాయి.
దీంట్లో కేవలము దీని యొక్క ప్రకాశమే ఉంటుంది. కానీ ఇవేవీ లేనందువలన, అంటే శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి పనిచేయకపోవడం వలన మనం గాఢమైన అంధకారంలో, చీకట్లో ఏమీ తెలియకుండా అలా ఉంటున్నాము. దాన్ని గాఢ నిద్ర అవస్థ అంటే ఏంటి? ఈ యొక్క స్థూలంగా శరీరం, ఇంద్రియములు ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ, ఈ యొక్క మనసు, బుద్ధి ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, ఈ రెండు కూడా దీంట్లో లయమైపోయి ఉన్నాయి. దీనికి కూడాను ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ చైతన్యం ఉంది. కాబట్టి గాఢ నిద్ర అవస్థ అనేది ఇక్కడ ఉంటుంది. కేవలము స్వప్నం అనేది ఈ మనసు, బుద్ధి ఉంటుంది తప్ప ఈ యొక్క శరీరం, ఇంద్రియములు కూడా పనిచేయవు. అందుకే మీకు ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు స్వప్నం కనేటప్పుడు ఈ స్పెట్స్ తీసి పక్కన పెట్టేస్తారు, కానీ స్వప్నంలో మీరు చూస్తున్నారు. ఈ స్పెట్స్ లేవు, స్వప్న స్పెట్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క స్వప్నంలో వెళ్ళేటప్పుడు ఈ ఇంద్రియములు, చెవులు, ముక్కు, నోరు, కళ్ళు, ఇవి ఈ శరీరం ధ్యాస ఏం లేదు. కేవలము మనసు, ఐ అంటే ఇంటలెక్ట్, ఎం అంటే మైండ్, ఈ రెండు కలిపి ఇక్కడ ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఒక సినిమా ప్లే చేస్తాయి. అదే స్వప్నము. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ, ఈ మూడింటికి కూడా ఇదే వెలుగునిస్తుంది. అందుకే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సుస్ఫుటతరా యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, గాఢ నిద్ర, సుషుప్త అవస్థ, ఈ మూడింటికి సాక్షి ఏంటి ఉన్నది? ఆత్మ. అందువలన మీ ఆత్మయే మూడు అవస్థలకి సాక్షిగా ఉంటుంది. కానీ ఈ ఆత్మ ఈ శరీరం, ఇంద్రియం ద్వారా ప్రకటమయ్యేటప్పుడు నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను అనే ఒక ఉపాధి వచ్చిందా లేదా? పడుకునేటప్పుడు, స్వప్నంలో ఉండేటప్పుడు నేను స్వప్నంలో నేనున్నాను అని ఇంకొక ఉపాధి వచ్చింది కదా. అలా ఉపాధులు ఎందుకు వస్తాయంటే వాస్తవానికి దీనిలో ఎటువంటి మార్పు లేదు, కానీ ఆ అవస్థలు మారడం వలన మీరు ఆ విధంగా మనము భ్రమపడుతున్నాము. అందువలన ఏమంటున్నది? ఈ యొక్క పరమాత్మ అనేది ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. కానీ ఇక్కడ మనం కుండ పెట్టామేది. ఇప్పుడు ఈ కుండ ఉన్నది కదా, ఇప్పుడు ఈ కుండలో కూడా ఖాళీ ఉన్నది. ఇప్పుడు ఈ రూమ్ ఉన్నది, ఈ రూమ్లో ఖాళీ ఉందా? బయట అంతా ఆకాశం ఉంది. అంటే ఆకాశానికి భాగాలుగా చెయ్యలేము. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఆకాశం అనేది ఈ రూములో ఉన్నది కాబట్టి రూమ్ ఆకాశం అనుకుంటున్నాం మనం. ఈ కుండకే లోపల పరిమితం అయిపోయింది కాబట్టి కుండాకాశము, దీన్ని ఘటము అంటారు సంస్కృతంలో, ఘటాకాశము. ఈ రూముకి మఠము అంటారు, మఠాకాశము. బయట ఉన్నది మహాకాశం. కాబట్టి ఈ మూడు ఆకాశాల పేర్లు ఎలా వచ్చాయి అంటే కేవలము ఈ కుండని మనము దృష్టిలో పెట్టుకొని ఘటాకాశము లేదా కుండాకాశం అంటున్నాము. తరువాత ఈ రూముకు నాలుగు వైపులు ఉన్న గోడలను దృష్టిలో పెట్టుకొని, అంటే చూడండి నాలుగు వైపు గోడలు ఉన్నాయి, గోడలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ రూము అంటే మఠము అంటే రూము ఆకాశం అంటాం. వాస్తవానికి ఆకాశానికి హద్దులు లేవు. ఊరికే మనం ఆకాశంలోనే జీవిస్తాం, యాక్చువల్గా నివసిస్తాం, కానీ అడ్డంగా గోడలు పెట్టుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఈ కుండ పగలగొట్టాము, ఈ లోపల ఉన్న ఆకాశం ఏమవుతుంది? మామూలు ఆకాశంలో కలిసిన ఘటాకాశం పేరే, ఘటాకాశం లేదు, కేవలం ఆకాశమే ఉంది, అంతే కదా. సపోజ్ ఇప్పుడు 4 రూములు గోడలు పగలగొట్టామనుకోండి, ఏమవుతుంది? ఇంకా ఆ ఆకాశం కలుసుకుంటారా? వెళ్ళేలాగా ఏం కలుసుకో, ఒకటే ఉంది. కానీ మనం ఊరికే ఈ యొక్క గోడలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ఈ రూమ్ ఉన్నది కదా, దాన్ని ఉపాధి అంటారు. ఇప్పుడు ఉపాధి అంటే ఏంటి చెప్తాను చూడండి. ఉపాధి అంటే సపోజ్ మనకి ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి కాకముందు ఆయనకి పవర్ లేదు, ఆయన చుట్టూ మొత్తం సెక్యూరిటీ, Z+ కేటగిరీ సెక్యూరిటీ, ఇవంతా దేనికి వచ్చాయి? ప్రధానమంత్రి అనే ఒక ఉపాధికి వచ్చింది. అదంతా ఆ లింక్ అంతా. ఒకసారి ప్రధానమంత్రి దిగిపోయారు అనుకోండి, ఇంకా ఏ రాజకీయాలు మామూలు ఉన్నారు కూర్చొని అనుకోండి, మళ్ళా వ్యక్తి సమానం. ఒకసారి
ఒక రాజు పల్లకీలు వెళ్తున్నారంట, సైన్యము రాజు అంతా పల్లకీలు అలా వెళ్తున్నారనమాట ఊరేగింపుగా. ఆ మార్గంలో ఒక రైతు కూలి మామూలుగా ఇక్కడ టైట్ కట్టి లంగోటి కట్టుకుని నడుముకి ఒక చిన్న టవల్ లాంటిది కట్టి అంత చెమటతో ఆ పొలం పని చేస్తున్నాడు. రాజులు చూశాడంట, ఇటు ఇంత ఎండ ఇంత వాతావరణంలో వేడి వాతావరణంలో ఈయనలాగా పొలంలో పనిచేస్తున్నాడని ఆపండి పల్లకని ఆపారంట. రాజు దిగాడంట. ఆ పొలంలో పనిచేస్తున్న రాజు ఆ యొక్క పొలం దగ్గరికి వెళ్ళి పిలిచారు వాళ్ళని. అది రామారావు కృష్ణారావు ఏదో పేరు. అయితే రాజుగారు నమస్కారం పెట్టుకుని వచ్చాడన్నమాట. అయితే రాజుగారు ఏంటి, ఆల్రెడీ ఆయనకి కొంత తత్వం కొంత రుచి ఉంది, తెలిసి ఉంది, మీలాగా వింటున్నారు, ఆత్మబోధ విన్నారు కాబట్టి అని ఏమన్నారంటే, నీకు నాకు భేదం ఏముంది అన్నారు. ఎవరికి? రైతు కూలి. అయితే మహాప్రభు మీరు మహారాజు, నేను రైతు బిడ్డని, నేను రైతు కూలి బిడ్డని, నేనెక్కడ మీరెక్కడ అంటున్నాను. అని ఏమనుకుంటున్నారు? ఆ మహారాజు అనే ఉపాధి ఆయన ఎక్కడో పైన పెట్టారు, ఈ రైతు కూలి అని కింద ఉన్నారు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, తను వేసుకున్నటువంటి ఏవైతే ఆ చెప్పులు ఉంటాయి కదా అవన్నీ తీసేశారు, ఆ కిరీటం అన్నీ తీశారు, మొక్కటం అన్నీ తీసేశారు, మొత్తం డ్రెస్ కూడా తీసేశారు. సింపుల్గా ఒక లుంగీలాంటి కట్టుకున్నాడు, ఏమీ లేదు, మొత్తం పైన కూడా ఏమి వేసుకోలేదు, కింద లుంగీలాంటి కట్టుకున్నాడు. కట్టుకొని మొత్తం అన్నీ తీసేశారు. ఇప్పుడు నీకు నాకు భేదం ఏముంది అన్నాడు. నీకు నాకు ఏం భేదం లేదండి అయ్యగారు కూడా కాదు, నీకు నాకు ఏం భేదం ఏం లేదు మామగారు అన్నాడు. అంటే ఏంటి, రాజు ఎప్పుడైతే తన రాజ పదవి, తన యొక్క వేషధారణ మొత్తం అన్నీ తీసేసారనుకోండి, ఆయన కూడా ఒక మనిషే కదా, అప్పుడు ఇద్దరు కూడాను మనుషులుగా సమానము, మనుషులంతా. అంటే ఈ ఉపాధి వల్లనే రాజు ఆయన పైన కూర్చున్నాడు, ఈయన కింద కూర్చున్నాడు, ఈ నమస్కారం పెడుతున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కానీ రెండు జరుగుతున్నది ఎక్కడ? రెండు జరుగుతుంది ఈ శరీరం ఒక భేదంలోనే, కేవలం పైన శరీరంలోనే భేదం మనం చూస్తున్నాం. అసలు కనీసం మనసు కానీ బుద్ధి కూడా మనం చూడట్లేదు ఎక్కడ. ఈ సంబంధాలు, ఈ ఏవత్తు సృష్టి సంబంధాలు ఏవైతే ఉన్నాయి, రిలేషన్ల బంధాలన్నీ అన్నీ కూడా కేవలం శరీరంతో మాత్రమే. ఈ శరీరం పోయిందనుకోండి, ఎవరైనా సరే గాఢ నిద్రలో ఈ సంబంధాలు ఏమున్నాయి, రిలేషన్స్, స్వప్నంలో మీరు ఎవరైనా కలుస్తున్నారు, గాఢ నిద్రలో కలుస్తున్నారా? మీకు విషయం ఏంటంటే, మనం ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాం కదా, గాఢ నిద్రలోకి మనం ఎప్పుడైతే నిద్ర పట్టిందో, సుషుప్తిలోకి వెళ్ళామో, అది లయమైనట్టు. యాక్చువల్లీ ప్రళయం అని భయపడుతుంటారు. మనం రోజు ప్రళయాన్ని రుచి చూస్తున్నాం, దర్శిస్తున్నాం కూడా. మనం రోజు లైవ్ అవుతున్నాం. అంటే ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి తిరిగి రాకపోతే దాన్ని మరణము అని భావిస్తున్నారు. ఒకసారి మనం దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తే ఓహో నిద్ర నుంచి వచ్చాడు అంటున్నారు. కానీ రెండు ఒకటే. గాఢ నిద్రలోకి వెళ్ళినా, శరీరం విడిచిపెట్టినా రెండు సమానమే. ఇది గాఢ నిద్రకి ఇది లైవ్ అంటారు, శరీరం విడిచిపెడితే ఏమంటారు? ప్రళయం అంటారు. ప్రకర్షేణ లయం, ప్రళయం. రోజు మనం లైవ్ అంటే రోజు కూడా మనము గాఢ నిద్రలోకి వెళ్తున్నాం. రోజు మనం ఒక విధంగా చెప్పాలంటే, రోజు శరీరం మరణిస్తుంది. రోజు మీ యొక్క స్థూల శరీరం ఏదైతే గ్రాస్ బాడీ ఉందో రోజు లైవ్ అవుతుంది, రోజు మరణిస్తుంది. కానీ నువ్వు పూర్తిగా మళ్ళీ నువ్వు తిరిగి రావు అంటే మనం భయపడతాం. మీరు నిజంగా గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ రారు అంటే ఎవరు పడుకోరు. మీరు మళ్ళీ రారంటే ఎవరు పడుకుంటారా? కానీ ఇంకొక విషయం చెప్పండి, మీరు నిద్రపోకుండా ఎప్పటికీ మీరు నిద్రపోకుండా రారనుకోండి, మీరు బ్రతకరు కూడా. అంటే అర్థం ఏంటి? ఆత్మ అనేది నిత్యం ఉన్నప్పటికీ ఈ మనస్సు, ఈ బుద్ధి, శరీరం అనేది తట్టుకోలేవు. వాటికి విశ్రాంతి అవసరము. అవే మేల్కుంటున్నాయి, అవే రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎప్పటిలాగా ఒకే విధంగా ఉన్నటువంటిది ఆత్మ చైతన్యము. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, స్టేషన్ మాస్టర్ ఉంటారు, ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. అక్కడ ఆయన చేతిలో ఏముంటాయి? ఒక రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, ఎరుపు జెండా, పచ్చ జెండాలు ఉంటాయి. అయితే ఒక ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట.
పలకనోమ ఎక్స్ప్రెస్ ఏదో అంటారు, సింహపురి ఎక్స్ప్రెస్, కోరమండల్, శతాబ్ది, జనశతాబ్ది. మొత్తం జనం విపరీతంగా ఉంటారన్నమాట. ఎందుకంటే మొత్తం పాసింజర్స్ కదా ఆ ట్రైన్, పాసింజర్స్ ట్రైన్ అనమాట. చేత హడావుడి ఉంటుంది అనమాట. స్టేషన్ మాస్టర్ ఎప్పుడు కూడాను రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ పట్టుకుని ఉంటారు. ఆపాలనుకున్నాడు అనుకోండి రెడ్ ఫ్లాగ్, వెళ్ళాలంటే గ్రీన్. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్లో ఎవరు లేరు. ఒక గూడ్స్ ట్రైన్ వచ్చింది. గూడ్స్ ట్రైన్లో ఎలా ఉంటుంది? ఈ మనుషులు ఎక్కి దిగడం ఉంటాయా? ఉండవు. జస్ట్ సైలెంట్గా ఉంటుంది. ముందులో ఇంజిన్లో ఒక ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, బ్యాక్ సైడ్ ఒకరు ఇద్దరు గార్డు ఉంటారు. అసిస్టెంట్తో గార్డుతో ఉండొచ్చు. మధ్యలో ఏముంటుంది? ఏమి ఉండదు, సైలెన్స్. అంటే ఈ పాసింజర్ ట్రైన్ ఉంది కదా, అది మన జాగ్రత్త అవస్థ లాంటిది. ట్రాఫిక్ జాములు ఉంటాయి, హడావుళ్ళు ఉంటాయి, నిరసనలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, భజనలు ఉంటాయి, శోభాయాత్రలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ అల్లర్లు ఉంటాయి. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. అంటే ఈ చైతన్యంతో పాటు ఇంద్రియములు, శరీరము, మనసు, బుద్ధి మొత్తం రంగంలో దిగుతాయి అన్నమాట, ఫీల్డ్లో. ఇదంతా ఎలాగుంది? పాసింజర్ ట్రైన్ లాంటిది. కానీ ఇక్కడ జెండాలు పట్టుకొని స్టేషన్ మాస్టర్ ఏంటి, ఆయన ఎప్పుడులాగే ఉంటాడు. పోనీ ఎక్కువ మంది జనం వేలాడుతున్నారు ట్రైన్ అని, స్టేషన్ మాస్టర్ కూడా ఊగిపోతుందా, నన్ను కూడా లాగేస్తున్నారండి. స్టేషన్ మాస్టర్కి ఏమీ సంబంధం. అందువలన మీరు జాగ్రత్త అవస్థలో కింద మీద పడుతున్న ఎప్పుడులాగా అన్నిటికీ శక్తిని అందిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో వెనక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఎటువంటి సంబంధము లేదు. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ అంటే ఏంటి? మీరు పడుకునేటప్పుడు ఇంద్రియములు, ఈ శరీరము పక్కన పెట్టారు. అంటే ఏంటి? మధ్యలో ఉన్న బోగీల్లో మనుషులు లేరు. కేవలం ఎక్కడున్నారు? ఇంజన్లో గార్డు, ఈ రెండు ఉన్నాయన్నమాట. ఈ రెండు అంటే ఏంటి? స్వప్నం. అంటే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, దానికి కూడాను గ్రీన్ ఫ్లాగ్ ఊపుతున్నాడు. ఎవరు? ఆత్మ చైతన్యము. గ్రీన్ ఫ్లాగ్ ఊపుతున్నారు. ఏంటి? కాన్షియస్నెస్, దట్ ఈస్ ద అవేర్నెస్. తెలివి, ఎరుక అంటారు. ఎరుక అన్న చైతన్యంకి ఇంకో పేరు ప్రజ్ఞ, తెలివి, ఆ స్ఫురణ. ఏ స్ఫురణమైతే మీ గుండెను లబ్డబ్ 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 కుట్టడానికి కూడా వెనకున్నటువంటి ఆ స్ఫురణమే ఓంకారము. అది సృష్టి అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి దాని పేరు ఆత్మ లేక విష్ణువు అని పేరు. ఆప్నోతి, వ్యాప్నోతి ఆత్మ అని అర్థం. వ్యాపకత్వాత్ విష్ణు అంటే ఆత్మ అన్న విష్ణు అన్న ఒకటే. ఆత్మ అంటే నా లోపల ఉన్నదని అర్థము, విష్ణు అంటే వ్యాపించి ఉన్నదని అర్థం. చూసారా? ఇప్పుడు ఆత్మయే విష్ణు అని తెలుసుకున్నప్పుడు వైకుంఠం నేను వెళ్ళాలి, కైలాసం నేను వెళ్ళాలి అనుకునే వాళ్ళు మనం ఏమన్నా చెప్పండి? ఎంతో పిటి మనం ఏంటి వాళ్ళ మీద జాలి చూపెట్టాలి మనం. అబ్బో ఎంత అమాయకత్వంలో ఉన్నారు, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు అనుకోవాలి. అంతే. ఏమన్నా వాళ్ళకేమంటే చెప్పండి, చిన్నపిల్లలు తప్పు చేసి మనం ఏమైనా కోపడతామా? చిన్నపిల్లలు అనుకోవాలి. కాబట్టి వాళ్ళు శారీరకంగా చాలా పెద్దవాళ్ళే, 70-80 సంవత్సరాలు ఉంటాయి, కానీ వాళ్ళు చిన్నపిల్లలే. బాలలు అని అర్థం. శాస్త్రం ప్రకారంగా బాలలని చెప్పారు వాళ్ళకి. వాళ్ళు పెద్దవాళ్ళు, మేసాలు గడ్డాలు వచ్చి అన్నీ అయిపోతాయి, కానీ వాళ్ళు చిన్నపిల్లలే అని అర్థం. చంటి పాపలు, చంటి పిల్లలు అర్థం. కాబట్టి ఏదైతే ఆ గూడ్స్ ట్రైన్ వచ్చిందో వెళ్ళిపోయింది. తర్వాత స్టేషన్ అంతా నిర్మానుష్యం, నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ స్టేషన్ వేసి ఉన్నాడా లేదా? ఉన్నారు. కాబట్టి ఈ రెండు స్థితుల నుంచి గాఢ నిద్రలోకి ఎంటర్ అయ్యాం మనం. కానీ ఎప్పుడులాగా జెండాలు పట్టుకొని ఆ స్టేషన్ మాస్టర్ ఆఫీసులో కూర్చొని అలా ఉన్నాడు, అలా చూస్తున్నాడు, పట్టాలు చూస్తున్నాడు తప్ప ఎప్పుడు ఏ గూడ్స్ ట్రైన్ లేదు, పాసింజర్ ట్రైన్ లేదు. అంటే మీరు గాఢ నిద్ర అవస్థకి సమానం ఉన్నారు. ఒకవేళ ఆ స్టేషన్ మాస్టరు డ్యూటీ అయిపోయింది, డ్యూటీ దిగాడు అనుకోండి, అంటే పాసింజర్ ట్రైన్కి జెండా ఊపడం లేదు, గూడ్స్ ట్రైన్కి జెండా ఊపడం లేదు. ఏ ట్రైన్ నేనప్పుడు కూడా ఆఫీసులో జెండాలు పట్టుకుని నిలబడలేదు. ఏమున్నాడు? కేవలము ఒక వ్యక్తిగా రామారావుగా మిగిలిపోయాడు. అంటే ఒకవేళ శరీరం మారిపోయిన తర్వాత కూడాను మీరు ఆత్మగా మిగిలిపోతారు. మీ కేవలం మీ యొక్క ఉపాధి పోయింది. అందుకే ఉపాధి అంటే అర్థం ఏంటి? ఉప అంటే సమీపే,
మీరు ఏ పదం తీసుకోండి, ఉపవాసం, ఉపాధి, ఉపాసన, ఉప అన్నారనుకోండి, ఉపసదనం, గురు ఉపసదనం, ఉపాసన, ఉపవాసం, ఉపాధి, ఉప అని ఎక్కడే వచ్చినా సరే మీకు ఒకటే అర్థం, సమీపం. అంటే సమీపే స్థిత్వా ఆధీయతే స్వీయాన్ ధర్మాన్ ఇది ఉపాధి అంటారు సంస్కృతంలో. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. దాని అర్థం ఏంటంటే దగ్గరగా ఉంటూ తన ధర్మాలని, తన గుణాలని ఎదుటి వారిపైన ఆపాదించడాన్ని ఉపాధి అంటారు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ ఆత్మ శరీరానికి దగ్గరగా ఉంటూ ఉన్నది కదా, ఈ శరీరం అనేది ఆత్మకు దగ్గరగా ఉంటూ ఈ శరీర ధర్మాలని ఆత్మపైన ఆపాదిస్తుంది. అంటే ఏంటి? శరీరానికి వికారం వస్తుంది, మనసుకి వికారం వస్తుంది, బుద్ధికి వికారం వస్తుంది, ఈ మనసుకి సుఖము దుఃఖం కలుగుతుంది, ఈ యొక్క శరీరానికి బాధ, మొత్తం జాయింట్ పెయిన్స్ శరీరానికి ఆత్మగా శరీరానికి. కాబట్టి ఈ యొక్క నా మనసు ఏం బాగోలేదండి, చాలా దుఃఖంగా, చాలా ఎంతో అల్లకల్లోలంగా ఉంది, అలజడిగా ఆందోళనగా ఉంది అంటే ఈ అలజడి ఆందోళన దుఃఖం మనసుగా ఆత్మగా? మనసుకి. కాబట్టి నేను దుఃఖంగా ఉన్నాను, నేను దుఃఖము అంటే నేననేది ఆత్మ కదా, నేను దుఃఖంగా ఉన్నాను అంటే మనసు దుఃఖాన్ని ఆత్మ మీద వేస్తున్నాం మనము. కాబట్టి ఇది ఉపాధి. మరి తీసుకునేది ఏంటి? ఉపహితం. అంటే ఈ శరీరము, మనసు, ఇంద్రియములు గుణాలని ఆత్మ మీద ఆరోపిస్తున్నారు. అంటే ఆత్మకు సమీపంగా ఉంటూ ఆత్మకి వీటి యొక్క గుణాలను ఆత్మకి ఇస్తున్నాయి అన్నమాట. అందుకే వీటిని ఏమంటారు? ఉపాధి. అర్థమైందా? అందువలన మన ప్రధానమంత్రిగా ఎవరైతే ఒక సిటిజన్, భారతీయుడు ఓటు ఒకటే ఉన్నది. ప్రధానమంత్రికి 10 ఓట్లు ఉండవు. మీకు ఒకే ఓటు ఉంది, ఆయనకి ఒకే ఓటు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు 10 ఓట్లు ఇద్దాం, ఉండవు. 10 ఓట్లు ఒకటే ఉంటుంది. కానీ ఆయన ఆ పిఎం ఆఫీసులో ఆ చేతి మీద కూర్చున్నాడు, ఏమైంది? ప్రధానమంత్రికి ఉన్నటువంటి పవర్లన్నీ కూడా ఆయన నుంచి పడ్డాయి. ప్రధానమంత్రి అనేది ఉపాధి. ఆయన ఒక సామాన్యుడైన పౌరుడికి ఆ ఉపాధి ధర్మాలన్నీ ఏమి వచ్చి పడ్డాయి కాబట్టి దాన్ని ఉపాధి అంటారు. మీరు ఆఫీస్కి వెళ్ళేది, వర్క్ చేసిన మేనేజర్గా, ఆ మేనేజర్కి ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మీ మీద వచ్చి పడ్డాయి కాబట్టి ఆ మేనేజర్ అనేది ఏంటి? ఉపాధి. అర్థమైంది కదమ్మా? కాబట్టి శరీరం అనేది ఆత్మకు దగ్గరగా ఉంటూ శరీరం యొక్క ధర్మాలు, గుణాలన్నీ ఆత్మ మీదగా ఆరోపిస్తుంది అనమాట. కానీ శరీరానికి ఏమంటారు అప్పుడు? ఉపాధి. అర్థమవుతుందా? అంటే మనకి ఎన్ని రకాల ఉపాధులు ఉన్నాయి? 3 రకాల ఉపాధులు ఉన్నాయి. ఎందుకు 3 రకాలు? స్థూల శరీరంగా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం. ఈ స్థూల శరీరంగా ఉండేటప్పుడు ఒక ఉపాధి. మరి మనసు, బుద్ధి, సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం కూడా ఒక ఉపాధి. తర్వాత 3 కూడాను గాఢ నిద్రలో లయమైపోయాం. దాన్ని కారణ శరీరం అంటారు. ఎందుకు కారణ శరీరం అంటాం తెలుసా? కారణ శరీరం ఎందుకు అంటామంటే, కారణ శరీరము అని ఎందుకు అంటామంటే, ఏదైతే అవ్యక్తంగా ఉన్నదో ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఈ వాసనలు ఈ స్థూల శరీరానికి, ఈ మనసు, బుద్ధి కలిగి ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి, రెండింటికి కారణం ఎవరు? ఈ వాసనలు. కాబట్టి దాన్ని ఏమంటారు? కారణ శరీరము. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఈ యొక్క స్థూల శరీరము అంటే శరీరము, ఇంద్రియాలు. ఈ శరీరము, ఇంద్రియములు ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనం ఎంత అన్నం తింటే అంత పెరుగుతుంది కాబట్టి దీన్ని అన్నమయ శరీరం కాబట్టి దీన్ని స్థూల శరీరము, ఒక ఉపాధి. మరి లోపల ఇంద్రియం పనిచేస్తున్నాయి, దాన్ని వెనకున్నటువంటి మనసు, బుద్ధి ఉన్నది కదా, వాటిని ఏమంటారంటే సూక్ష్మ శరీరము. ఇది డైరెక్ట్ మనం చూడలేం, ఈ స్థూలంగా చూడలేం, కానీ వెనకుండా నడిపిస్తున్నాయి కాబట్టి దాన్ని సూక్ష్మ శరీరము. ఈ రెండింటికి కారణము ఈ యొక్క వాసనలు.
అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమై లేవు, అదృశ్యంగా ఉంటుంది. గాఢ నిద్రలో దాంట్లో వెళ్ళి లైవ్ అవుతాం. అంటే గాఢ నిద్రలో స్థూల శరీరము సూక్ష్మ శరీరము దీంట్లో లైవ్ అవుతున్నాయి. మళ్ళీ నిద్ర నుంచి లేచి వచ్చారనుకోండి, ఈ రెండు మళ్ళీ వస్తున్నాయి. దేని నుంచి వస్తున్నాయి? ఈ కారణ శరీరం నుండి. అంటే రెండు శరీరాలకి కారణం కాబట్టి దాన్ని కారణ శరీరం అన్నారు. రెండింటికి కూడాను తల్లి అనమాట. అంటే స్థూలంగా ఉన్న శరీరము, దాని వెనక ఉన్నటువంటి సూక్ష్మ శరీరము. అంటే బల్బు ఉంది కదా, బల్బు అనేది స్థూల శరీరంగా మీరు భావిస్తే దాని లోపల ఉన్నటువంటి ఫిలమెంట్ ఉంటుంది కదా, అది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము. కానీ ఈ రెండింటికి సమీపంలో ఉంటూ రెండింటికి వెలుగునిస్తున్నది కాబట్టి ఇది ఆత్మ. దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి ఆత్మ దేని ద్వారా అయితే ప్రకటమవుతుందో ఇవన్నీ కూడాను వాటికి ఉపాధులుగా పనిచేస్తాయి. అందుకే ఏమన్నారు ఇక్కడ? ఋషికేశ నానోపాధి గతో విభు. అంటే మొత్తం ఇంద్రియములన్నిటికీ వెనకొని పనిచేస్తున్నాడు స్వామికి ఋషికేశ అంటారు. మనము శ్రీకృష్ణుడు ఋషికేశ్ ఆడతాం. మనం విష్ణు సహస్రనామాల్లో ఋషికేశ అంటారు. ఎందుకంటున్నారు? శ్రీకృష్ణుడు అంటే శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యమే ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతున్నది. ఆ శుద్ధ చైతన్యమే అనేక ఎటువంటి శరీరములు అంటే ఏంటి? రాయి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, తర్వాత పర్వతాలు, చెట్లు, కీటకములు, బ్యాక్టీరియా, పక్షులు, పశువులు, యానిమల్స్ ఉంటాయి కదా, జంతువులు, పశువులు అంటారు కదా, క్రూర మృగాలు కూడా, మనుషులు. అంటే సృష్టిలో ఎన్ని రూపములు ఉన్నాయో, ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరం నుండి కూడాను ప్రకటమవుతున్నది ఏంటి? శుద్ధ చైతన్యం. ఆ ఋషికేశే ప్రకటమవుతున్నది. నానోపాధి గతో విభు అంటే వ్యాపించి ఉన్న సృష్టి అంతా. సో సృష్టిలో ప్రతి రూపములో కూడాను ఏది ఉంది? ఓం, ఆత్మయే ఉన్నది. కానీ ఏ విధంగా ఉన్నది అంటే, ఎలాగైతే మనకి ఇక్కడ ఈ కుండలో ఉన్న ఆకాశం ఎలాగవుతున్నదో, తర్వాత ఒక పెద్ద బకెట్ తీసుకొచ్చామనుకోండి, బకెట్లో కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది, రూమ్ ఉంది, గది ఉంది. అన్నింటిలో కూడాను ఆ ఉపాధికి అనుగుణంగా మనం పేరు పెడుతున్నాం తప్ప ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా ఆకాశంలాగా రూమ్ ఆకాశము, కుండ ఆకాశము, మహాకాశము, గజాకాశము అని ఎలాగైతే కొంతమందికి సూది ఉంటుంది కదా, ఆ సూది రంధ్రంలో కూడా ఖాళీ భాగం ఉంటుంది, సూచి ఆకాశం అంటారు దాన్ని. దాని పేరు కూడా ఆకాశమే. మనకి ఈ కర్ణాభరణం ఉంది కదా, దీంట్లో కూడా ఖాళీ భాగం ఉంది, ఇది కూడా ఆకాశమే. మన గొంతు భాగంలో ఖాళీ ఉంది, అది ఆకాశమే. అంటే ఎక్కడెక్కడైతే సృష్టి ఏవైతే ఖాళీ ఉందో అంత ఆకాశమే. ఆకాశానికి ఏంటంటే ఆ యొక్క దాని సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఉండి దాని ధర్మం. చూడండి, ఇప్పుడు కుండ ఆకాశం సమీపంగా ఉంది కదా, ఈ కుండ ధర్మము ఆకాశానికి ఇస్తుంది కాబట్టి దీని పేరేమైంది? కుండాకాశమైంది. అదేవిధంగా ఈ రూమ్ 4 గోడలు కట్టాం కదా, ఆకాశానికి సమీపంగా ఉండి ఈ యొక్క 4 గోడలు రూమ్ అయింది కదా, ఈ రూము ఆకాశం మీద ఆపాదిస్తున్నాం. దీన్ని రూమాకాశము, మఠాకాశము అంటారు సంస్కృతంలో. కాబట్టి నానోపాధి గతో విభు అంటే వ్యాపించి ఉన్నది, వ్యాపకత్వ. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇది కుండ పగలగొట్టామనుకోండి, ఆకాశం ఏమైంది? కలిసిపోయింది. కుండ ఉన్నదా? ఆకాశం ఏమైనా ముక్కలయ్యిందా? ఇప్పుడు కుండ పగలగొట్టకుండా కూడా నీకు తెలుసుకోవచ్చు కదా. కుండ ఉన్నా పగలగొట్టిన ఆకాశం ఎటువంటి మార్పు లేదు. సో కుండ పగలగొట్టకుండా కుండాకాశం కాకుండా ఆకాశం తెలుసుకోవచ్చా లేదా? అంటే ఇక్కడ ఏమంటున్నారు? తద్భేదా భిన్నవద్భాతి. తద్భేదం అంటే ఏ భేదము? ఉపాధి భేదం వలన భిన్నవద్భాతి, వేరువేరుగా కనిపిస్తున్నది అంటున్నారు. అంటే ఇప్పుడు చూడండి, సముద్రంలో కెరటములు, అలలు, తరంగాలు, బుడగలు, నురగ, అనేకం అల్లుకొల్లాలుగా మొత్తం ఒక సుడిగాలులు, సుడిగుండములు వస్తాయి, ఆటుపోట్లు అంటారు. సో ఇవన్నీ కూడాను కేవలము వాటి ఆకారము,
వాటి రూపం ప్రకారంగా మనము పేర్లు పెడుతున్నాం. కానీ వాటన్నింటిలో కూడా ఒకటిగా ఉన్నది ఏంటి? తత్వము, ఆత్మ, నీరు. అలలు, బుడగలు, తరంగాలు, నురగ, ఇవన్నిటికీ ఆత్మ ఏంటి? నీరు. ఎందుకు? అన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అంటే వ్యాపించి ఉన్నటువంటి తత్వ సారం ఏంటి? H2O, నీరు. అదేవిధంగా ఆభరణాలు ఉన్నాయి. కర్ణాభరణం, నాసికాభరణము, బ్రేస్లెట్, నెక్లెస్, అనేక ఆభరణములు. ఆభరణములన్నిటికీ వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం ఏంటి? బంగారం. కానీ అన్నిట్లో బంగారం ఉంది, కానీ అవి మనము ఉపయోగించుకునే స్థానం ప్రకారం బట్టి వాటి పేర్లు మారుతూనే లేదా? తద్భేదాత్, ఉపాధి అంటే వాడుకునే ఆ ఉపాధి బట్టి దానికి పేరు వచ్చింది బంగారానికి. కానీ బంగారానికి ఆ పేరు లేదు. బంగారం పేరు బ్రేస్లెట్, బంగారం కాదు. కానీ బంగారానికి బ్రేస్లెట్ అనే పేరు ఆపాదించాము. బ్రేస్లెట్ అనేది ఉపాధి, బంగారానికి ఇచ్చాము. కాబట్టి తద్భేదాత్ అంటే ఉపాధి భేదముల వలన భిన్నవద్భాతి, వేరువేరుగా కనిపిస్తున్నది. అంటే ఒకే ఆత్మ ఈ యొక్క శరీరాల రూపములు బట్టి వేరువేరుగా కనిపిస్తున్నది. వీళ్ళేమో ఇప్పుడు చెప్పండి, హిందువుల ఆత్మ, క్రిస్టియన్ల ఆత్మ, ముస్లింల ఆత్మ, జైనుల ఆత్మ అని ఉంటుందా? లేకపోతే ఇండియన్ ఆత్మ, అమెరికన్ ఆత్మ, జపాన్ ఆత్మ అని ఉంటుందా? ఉండదు. లేకపోతే చూడండి, ఈ తెలంగాణ నీరు, ఆంధ్రప్రదేశ్ నీరు, తమిళనాడు నీరు అని ఉంటుందా? నీరు అంటారు కానీ ఇది పలాయన నీరు అంటారా? అంటే ఏంటి? ఒకటే తత్వము, అది ప్రకటమవుతున్నటువంటి ఎక్విప్మెంట్లు వేరు. చూడండి, కరెంట్ ఉంది, అది బల్బు ద్వారా ప్రకాశిస్తే లైట్ వస్తుంది, ఫ్యాన్ ద్వారా అయితే గాలి వస్తుంది. దేనివల్ల ఇక్కడ తేడా కనిపిస్తుంది? ఉపాధి. ఫ్యాన్ ఉపాధి, లైట్ ఉపాధి, బల్బు ఉపాధి, మైక్ ఉపాధి. అంటే తద్భేదాత్, ఉపాధి భేదముల వలన కరెంటు భిన్నంగా కనిపిస్తుంది మనకి. బల్బు వెలుగు వేరు, ఫ్యాన్ నుంచి వచ్చిన గాలి వేరు, మైక్ నుంచి వస్తున్న సౌండ్ వేరు, టీవీ నుంచి వస్తున్న దృశ్యం వేరు. ఇవన్నీ ఏంటి? ఉపాధి. అంటే ఏంటి? సమీపం ఉంది, కరెంటుకి సమీపంగా ఉంటూ ఈ బల్బు యొక్క ధర్మాన్ని కరెంటు మీద పెడుతున్నాయి అన్నమాట. కాబట్టి తద్భేద భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవే. తన్నాశ అంటే ఉపాధి నాశే. సపోజ్ కుండ లోపల ఖాళీ ఉంది కదా, దీన్ని కుండాకాశం అన్నాం. కుండ పగలబడితే ఏమైంది? కుండాకాశం ముక్కలైందా? కుండలో ఉన్న ఆకాశం ముక్కలైందా? అంటే కుండ ఉపాధి, ఉపాధి నాశే. కుండ ముక్కలు చేసింది, చూర్ణం చేసింది. చూర్ణం అంటారు కదా, చూర్ణం. చూర్ణం చేస్తే ఏమైంది? ఆకాశం. ఆకాశం ఏమైనా చూర్ణమైందా? లేదు. అలాగే అంటే ఇప్పుడు కుండ పగలగొట్టకుండా కూడాను నేను ఆకాశం తెలుసుకోవచ్చు కదా. కుండ ఆకాశం కాదు, ఇది ఆకాశమే చెప్పాలి. అదేవిధంగా అనేక శరీరములో ప్రకటమవుతున్న చైతన్యము రూపములన్నీ మీరు జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. ఇక్కడ తన్నాశే అంటే ఏంటి? జ్ఞానం ద్వారా ఉపాధిని లేనట్టుగా గుర్తించాలి. ఆభరణములన్నీ చూస్తుంటారు మీరు, స్పష్టంగా అన్ని ఆభరణాలు చూస్తున్నారు. కానీ ఆభరణం పేరు పెట్టకుండా బంగారం అని తెలుసుకోవడమే ఆభరణములన్నీ నాశనం చేసినట్టు. మీకు ఇక్కడ విషయం అర్థమవుతుందా? ఏంటంటే మనం ఏంటంటే తన్నాశే కేవలో భవే అంటే ఏంటి? తన్నాశ అంటే ఉపాధి నాశ అంటే ఏంటి? ఆభరణములన్నీ చూస్తూ బంగారాన్ని గుర్తించడం అంటే ఏంటి? ఆభరణాలన్నీ నాశనం చేసినట్టు. అంటే ఏంటి? ఆభరణం కేవలం పేర్లు మాత్రమే, కానీ ఉన్నదేంటి? బంగారమే. కుండలు, శాసరు, కప్పు, జగ్గు, జారు అన్నీ చూస్తాం. అన్నీ చూస్తున్నప్పటికీ మట్టిని గుర్తించడమే. మట్టిగా మీరు గుర్తించారనుకోండి, ఆ రూపాలన్నీ మీరు నాశనం చేసినట్టే. ఇక నాశనం అంటే ఒక కర్ర పట్టికల్లో మనకి పగలగొట్టడం కాదు, జ్ఞానం ద్వారా మీరు ఏవైతే నామరూపాలు ఆరోపించారో అవి నాశనం చెయ్యాలి. ఇక్కడ జ్ఞానం ద్వారా, వివేక జ్ఞానం, మీరే ఫిజికల్గా వెళ్ళి ఏదో తగలబెట్టడం కాదు. సో మన అందరిలో కూడాను
ఒకటే ఆత్మ చైతన్యం ఉన్నది, ఒకటే ఆత్మ చైతన్యం. ఋషికేశ విభు నానోపాధి గత. ఈ శరీరాలన్నీ కూడాను ఉపాధులు. ఉపాధి నాశనం అంటే ఏంటి? మన అన్ని శరీరాలకి కత్తులు తీసుకెళ్ళి మొత్తం నాశనం చేయడమా? కాదు. ఆభరణములన్నీ కూడా చూస్తూ బంగారం అని ఎలాగైతే గుర్తిస్తామో, మన శరీరంలో సకల ప్రాణులు అన్ని ఆకారాలు చూస్తూ కూడా లోపల ఉన్న ఋషికేశని గుర్తించడమే ఉపాధి నాశ అని ఇక్కడ చెప్పారనమాట. తన్నాశే కేవలో భవే. కేవల అంటే ఏంటి? కేవలం అంటే ఏంటంటే, కేవలం మేము ఉత్తరకాశీలో ఉండేవాడు, కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాం. డిసెంబర్ జనవరి నెలలో -3 డిగ్రీలు కూడా సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది నైట్. సో అప్పుడు ఏం చేస్తుంది తెలిసి, మళ్ళీ ఇక్కడ ఈ హైదరాబాదు, తెలంగాణ, ఈ తమిళనాడు కాదు, ఇక్కడ చలికాలం ఏమి ఉండదు. 3 కాలాలు వేడిగానే ఉంటాయి. హాటెస్ట్ అంటారు. హాట్గా ఉంటుంది, హాటర్గా ఉంటుంది, హాటెస్ట్గా ఉంటుంది అనమాట. సూపర్లేటివ్ డిగ్రీ లాగా. అంటే ఏంటి, ఈ సౌత్ ఇండియాలో ఏం పెద్దగా మీకు చలిగా మీకేం అనుభవం రాదు. అలా గంగోత్రి చార్ధామ్ హిమాలయకి వెళ్ళారు అనుకోండి, డిసెంబర్ జనవరిలో -3, -2 డిగ్రీలు ఉంటాయి. అప్పుడు మేము ఏం పెట్టుకుంటాం తెలుసా? మొత్తం లోపల అంతా కూడాను ఇన్నర్ వేర్లు వేసుకుంటాం. సాక్షుల పైన ఇంకో సాక్షులు, ఇన్నర్ వేర్ల పైన ఇంకో ఇన్నర్ వేర్లు, మొత్తము దాని మీద మళ్ళీ లోపల ఒక స్వెటరు, పైన ఒక స్వెటరు, ఇక్కడ ఒక క్యాప్, మంకీ క్యాప్, పైన మీద ఒక క్యాప్, ఇలా మొత్తం 4-5 లేయర్స్ వేసుకుంటాం అన్నమాట. మీకు అర్థమవుతుందా? 4-5 లేయర్స్ వేసుకుని పగలు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఒక్కొక్కటి తీస్తామన్నమాట. అదే మన బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత పైనుంచి అలా లేయర్ బై లేయరు 5 లేయర్ తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కేవలో భవేత్. కేవలం మీరు మాత్రం మిగులుతారన్నమాట. అంటే ఏంటి? ఈ ఉపాధులు. ఇప్పుడు ఇదేంటి? కుండలో ఏముంది? ఖాళీ ప్రదేశం ఉంది. దాన్ని ఏమన్నాము? ఘటాకాశము. పార్ట్ స్పేస్. పార్ట్ దెర్ ఇస్ ఎ స్పేస్. సో పార్ట్ స్పేస్. సో ఇప్పుడు ఇది పగలగొట్టానుకోండి, అప్పుడు కేవలం ఏముంటుంది? ఖాళీ ప్రదేశం. కేవలం ఆకాశం. కేవలో భవేత్. పగలగొట్టకుండా కూడా చూస్తూ కేవలం ఆకాశం ఉందనుకోండి, మీరు కుండకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకుండా లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని గుర్తించారనుకోండి, ఇప్పుడు కేవలం ఆకాశమే. అంటే ఏంటి? ఉపాధులని విస్మరించి. ఎందుకు? ఉపాధి వస్తుంది, పోతుంది. ఉపాధి తాత్కాలికం. మరి ఆత్మ చైతన్యం శాశ్వతం, నిత్యం. మీకు అర్థమవుతుంది కదా? ఈ నిత్యంగా శాశ్వతంగా ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే వ్యాపించి ఉన్నదో, ఈ ఆత్మయే అనేక ఆకారాల్లో, రాళ్లలో, రప్పల్లో, భూమిగా, నీరుగా, అగ్నిగా, ఆకాశంగా, వాయువుగా, నక్షత్రాలుగా, గ్రహాలుగా, గెలాక్సీ పాలపుంతలుగా, అనేక కీటకాలు, బ్యాక్టీరియాలు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లుగా, మొత్తం ఎన్ని ఈ సృష్టిలో ఇన్సెక్ట్స్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, అమీబా, పారామీషియం, ఏదైతే మొత్తం బర్డ్స్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఆల్ బీయింగ్స్ అన్నిట్లో కూడా కేవలము ఈ చైతన్య ఆత్మయే ప్రకటమవుతున్నది. ఎన్ని రూపాలుగా ప్రకటమవుతుందో వాటన్నిటికీ ఏమంటాము? ఉపాధులు. ఉపాధి అంటే అర్థమైంది కదా? ఉపాధి అంటే ఇది జస్ట్ మీడియం. అంటే ఏంటి? ఉపా సమీపే స్థిత్వా ఆధీయతే స్వీయాన్ ధర్మాన్. ఆధీయత అంటే దాని మీద ఆరోపిస్తుంది, పెడుతుంది. ఏంటి? వాస్తవానికి నేను మీకు చెప్పాను, క్రిస్టల్ ఇన్ని, అది నెక్స్ట్ క్లాస్ తీసుకురండి. ఒక క్రిస్టల్, ఒక రెడ్ ఫ్లవర్ కానీ రెడ్ క్లాత్ కానీ, అంటే దేని యొక్క అక్కడ క్రిస్టల్ ఉంటుంది, ఒక స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ క్రిస్టల్ ఉంటుంది. దాని పక్కన ఒక రెడ్ ఫ్లవర్ కానీ రెడ్ క్లాత్ కానీ పెట్టామనుకోండి, ఆ క్రిస్టల్లో మనకేం కనిపిస్తుంది? రెడ్ కనిపిస్తుందా? వాస్తవానికి క్రిస్టల్లో రెడ్ ఉందా? లేదు. క్రిస్టల్ సమీపంగా ఆ రెడ్ క్లాత్ ఉండడం వలన ఆ రెడ్ క్లాత్ ఏదైతే ధర్మం ఉన్నదో, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి క్రిస్టల్కి ఆపాదిస్తుంది. అందువలన క్రిస్టల్ పక్కన ఉన్నటువంటి ఆ రెడ్ ఫ్లవర్ క్లాత్ ఉపాధి అంటారు. కాబట్టి మీరు
అన్అటాచ్డ్, ఇమ్మాక్యులేట్, ఇమ్యూటబుల్, అన్అటాచ్డ్, కంప్లీట్లీ ప్యూర్ కాన్షియస్నెస్, అవేర్నెస్, ఎటర్నల్ అయినటువంటి ఆత్మకి సమీపంగా ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఈ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, కార్ అంటారు కదా, కార్ అసెంబ్లీస్ అంటారు చూడండి, స్టీరింగు, టైర్స్, మొత్తం గేరు, క్లచ్ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడాను ఈ శరీరం అంటే, కార్ అంటే శరీరము, ఈ క్లచ్, స్టీరింగు అంటే మైండ్, బుద్ధి, ఇవన్నీ కూడాను ఒక ఎక్విప్మెంట్ అనమాట. సో ఎక్విప్మెంట్ అంతా కూడా దేనికి సమీపంగా ఉంది? ఆత్మకు సమీపంగా ఉంటూ వీటి ధర్మాలు, ఈ తాత్కాలికమైనటువంటి ఎక్విప్మెంట్ ధర్మాలు ఆత్మ మీద ఆరోపిస్తున్నాయి. అందువలన రోగం వచ్చిందనుకో, డిసీజ్ శరీరానికి వస్తుంది, కానీ ఈ రోగము ఆత్మ మీద మనం ఆపాదిస్తున్నాం. నేను రోగి అంటున్నా. నేను రోగి అంటే మరి ఎంత లాఫబుల్ డిసీజ్. నేను రోగి, నేను ఆత్మ రోగి అంటే ఈ శరీరమే వచ్చినటువంటి ధర్మం రోగము ఈ ఆత్మ మీద ఆపాదిస్తున్నాం. అందుకే అక్కడ హాస్పిటల్ ఉన్నది కూడాను అవుట్ పేషెంట్స్ అంతా ఇక్కడ రండి అంటారు, ఆ రోగులు అందరూ కూర్చొని అంటారు. రోగులు ఎవరు లేరు, నోబడీ ఈజ్ రోగి. యువర్ బాడీ గాట్ సమ్ మాల్ అడ్జస్ట్మెంట్. శరీరంకి వచ్చినటువంటి మాల్ అడ్జస్ట్మెంట్కి నీ కాన్షియస్నెస్ ఆత్మ మీద ఎలా ఆపాదిస్తారండి? అక్కడ వెళ్ళి కూడా మనం ఎటువంటి షేమ్లెస్గా మనం అంటాము, నేను రోగి, ఐఎమ్ రోగి, ఐఎమ్ దుఃఖి, నేను రోగి అంటారు, షేమ్లెస్గా చెప్పుకుంటాం మనం. కానీ డాక్టర్ మాత్రం నమ్మట్లేదు మీకు రోగి అని. ఎందుకు? రోగి అనుకో, మీరు నిజంగా రోగి అయ్యారనుకోండి సపోజ్, మరి డాక్టర్ ఎవరిని ట్రీట్మెంట్ చేయాలి? రోగిని చేయాలా? కానీ ఆయన రోగి చేయట్లేదు, శరీరాన్ని చేస్తున్నాడు ట్రీట్మెంట్ ఆయన. అందువల్ల మిమ్మల్ని చూడడం లేదు కూడా, మిమ్మల్ని చూడకుండా కేవలం పేపర్ చూసుకుంటాడు ఆయన శరీరం. ఎందుకు? నిజంగా మనం రోగికే ట్రీట్మెంట్ చేయాలనుకోండి, మిమ్మల్ని చెక్ చేయాలి కదా. డాక్టర్ ఎవరో రోగిని చూడట్లేదు, కేవలం పేపర్ చూసుకుంటాడు. ఎందుకు? డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వచ్చింది ఏదో పేపరు చూసుకుంటాడు. మనం అనుకుంటాం ఇంట్లో కనీసం నా వైపు చూడట్లేదు డాక్టర్ గారు, చూడడం అవసరం లేదు కూడా. ఎందుకు? ఆయన చేసేది దీనికి, మిమ్మల్ని కాదు. మిమ్మల్ని టచ్ చేయలేడు ఆయన, మిమ్మల్ని చూడలేరు వాళ్ళు. ఆత్మ చైతన్యం ఇమ్మాక్యులేట్, ఇమ్యూటబుల్, అన్అటాచ్డ్ అంటే పూర్తిగా మీరు ఆకాశం వలె వ్యాపించి ఉన్నారు. కానీ పరిమితమైనటువంటి టెంపరీ ఎక్విప్మెంట్లకి మనం ఐడెంటిఫై చేసుకోవడం వలన నేను పరిమితమై ఉన్నాను, ఐఎమ్ ఏ లిమిటెడ్ ఎంటిటీ, నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను. అంటే ఏంటి? మీలో ఉన్నటువంటి అనంతమైన జ్ఞానము, అనంతమైన ఆనందము ఈ శరీరము, మనసు, బుద్ధి ద్వారా ప్రకటన అవ్వడం వలన తాత్కాలికమైనటువంటి సుఖాలను మనం పొందుతున్నాం. దాన్ని విషయానందము లేదా కోశానందము అంటారు వేదాంతం. మీకు అర్థమవుతుందా? ఎలాగంటే ఒక చాక్లెట్ తెచ్చాం, ఇప్పుడు దాంట్లో 3-4 పొరలు ఉంటాయి చాక్లెట్. ఇలా చాక్లెట్ ఇచ్చాం, చిన్న బేబీస్ ఉంటారు, వాళ్ళకేంటి ఈ చాక్లెట్ ఎవరు గ్రాప్ చేసుకెళ్ళిపోతారో, ఎవరు స్నాక్స్ చేసుకెళ్ళిపోతారో గాబరా చాక్లెట్ పట్టేస్తారు అన్న. పట్టి సరే నేను ఓపెన్ చేసి ఇస్తామన్నా మీకు టైం ఎవరు వాళ్ళు, ఎందుకంటే మీరు ఎక్కడ స్నాక్స్ చేస్తారో వాళ్ళకి భయం. సో ఆ యొక్క 2-3 లేయర్లు ఉన్నటువంటి ఆ పొరలతో పాటు దాంతో అప్పుడే వచ్చినాయి పాపం కొత్తగా వాటితో ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఆ పిల్లలు, బేబీస్. కాబట్టి ఆ లేయర్ల పై నుండి దంతములు వెళ్ళి ఆ రంధ్రముల ద్వారా స్వీట్ వస్తుంది వాళ్ళకి తింటారు. కానీ ఆ పక్కనే ఉన్న తల్లి చూసేమనుకోండి, వాటే పిటి మొత్తం అంతా స్వీటే, కానీ పేపర్లతో కలిపి తింటున్నాడు చాక్లెట్. అప్పుడు ఆ చాక్లెట్ తీసుకొని ఒక లేయర్ 1 by 1 తీసి ప్యూర్ చాక్లెట్ ఇచ్చారనుకోండి, ఏముంటుంది అందులో? టోటల్ స్వీటు. అంటే ఏంటి? ఇదే ఆనందాన్ని ఇంద్రియముల ద్వారా మనం చూస్తున్నాం. అంటే మంచి ఇప్పుడు ఏదో ఒక కొత్త సినిమా వచ్చింది కల్కి, అంటే ఏంటి? కల్కి చూస్తూ మనం ఆనందం పొందుతున్నాం. ఎందుకు? దృశ్యం. త్రూ యువర్ ఐస్ యు ఆర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్. అంటే ఏంటి? అది విషయానందము. అంటే కంటి ద్వారా ఇక్కడ వచ్చిన ఆనందము త్రూ కంటి ఇంద్రియము ద్వారా ప్రకటన అవుతున్నది. అది చూస్తున్న ఆనందము, సినిమా అయిపోయింది, సరే ఆనందం కాదు. అంటే ఏంటి? మీరు ఈ యొక్క ఇంద్రియముల ద్వారా, ఈ యొక్క మనసు ద్వారా, ఈ బుద్ధి ద్వారా మీరు పొందుతున్న సుఖాలు ఇవన్నీ కూడా తాత్కాలికము. ఎందుకు? ఈ ఎక్విప్మెంట్లు. ఫ్యాన్ ఒకసారి మనకి కెపాసిటీ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫ్యాన్ అయిపోతుంది.
కెపాసిటీలో ఫాల్ట్ వలన ఫ్యాన్ ఆగింది, కానీ కరెంటే పోలేదు. కాబట్టి మీ శరీరం కూడా శాశ్వతం కాదు. అందుకే ముసలితనము వ్యాఘ్రవత్ తిష్టతి జరహ అంటారు. అంటే ఏంటి? ముసలితనం ఏమి పులిలా గర్జించుకుని ఎదురుగా ఉన్నదట మనకి. అందువలన ఈ శరీరం తాత్కాలిక ఎక్విప్మెంటు, ఈ మనసు తాత్కాలిక ఎక్విప్మెంటు, ఈ యొక్క బుద్ధి తాత్కాలిక ఎక్విప్మెంటు. వీటి ద్వారా మనం సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాం. అందువలన ఎవరు కూడా పూర్తి స్థాయి సుఖాన్ని పొందలేరు. ఎందుకు? మీ యొక్క సుఖం ఆనందం ఏదైతే ఉందో ఈ యొక్క ఇంద్రియ అతీతము, బుద్ధి మనసుకు అతీతము. చూడండి, ఇవన్నీ కూడాను వస్తున్నాయి పోతున్నాయి. ఇది ఎప్పుడైనా వస్తుందో పోతుందా? ఇది ఆగంతుక. అందుకే శ్రీకృష్ణుడు ఏమన్నారు గీతలో? ఆద్యంతవంత కౌంతేయ ఆగమపాయిన ఆగమ అపాయిన. అందువలన అజ్ఞానులు తప్ప జ్ఞానులు వీటి మీద రమించరు విషయాలపైన. మనం ఏమనుకుంటాము? ఎన్ని వస్తువులు, ఎన్ని కంఫర్ట్స్ అంటే మనం కూడగట్టుకుంటే అంత ఆనందంగా ఉంటాం, భ్రమపడతాం. చూడండి, ఈరోజు సొసైటీ కంఫర్ట్స్ అన్నీ పెరుగుతున్నాయి, కానీ సుఖం తరుగుతూ పోతుంది. డబ్బులు లేనాడికి డబ్బులు ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. డబ్బులు అందరూ షుగర్లు బీపీలతో పాపం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ డబ్బులే మాకు ఈ కష్టాలు తెచ్చినాయి అంటారు వాళ్ళు. ఎవరి కంప్లైంట్స్ వాళ్ళు, పర్సనల్స్ అనమాట అందరికీ. ప్రతి ఒక్కరు కూడా పెద్ద నాకైతే జూబ్లీస్ బంజారీస్లో మంచి ఒక పెద్ద బంగ్లా ఉంటే బాగుంది అనుకుంటారు. ఆ జూబ్లీస్ బంగ్లా ఉన్నవాళ్ళు, బంజారీస్లో జూబ్లీస్ ఉన్నవాళ్ళు చుట్టూ కూడా గాజు గ్లాసులు మొత్తం వైరింగ్లు పెట్టుకుని, వాచ్మెన్లు పెట్టుకుని లోపల కూడా అలా భయంతో బ్రతుకుతుంటారు. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇంటి దూరిపోతున్నారు భయం. అంత టెన్షన్లో బ్రతుకుతున్నారు. ఎవరు కూడా ఫ్రీగా లేరు, కానీ చూసేవాడికి కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా భ్రమ. కాబట్టి ఈ యొక్క ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఉపాధుల ద్వారా మాత్రమే మనకి తద్భేదాత్ భిన్నవద్భాతి. తదంటే అక్కడ పైన నానోపాధిగత అని చెప్పాము. అంటే ఒకటే ఋషికేశ. ఋషికం అంటే చెప్పాను నేను ఇంద్రియము. ఋషికానాం ఇంద్రియముల యొక్క ఈశ ప్రభువు. అంటే మీకు ఎలా చెప్పాలంటే శంకరాచార్య అద్భుతంగా చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రంలో. నానా చిద్రఘటోదర స్థితమహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యశతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతస్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఏదైతే ఋషికేశ అనే మీ హృదయస్థములో, అంటే ఈ యొక్క ఆత్మ చైతన్య ఓంకారం మీ యొక్క హృదయస్థములు ఏదైతే స్ఫురణగా ఉన్నదో అది, సపోజ్ ఇది ఒక కొండ, దీని ఇలా బోర్లంచాం, దీని లోపల ఒక క్యాండిల్ పెట్టాను, ఈ చుట్టూ కొన్ని రంధ్రములు చేశాం. లోపల పెట్టిన క్యాండిల్ వలన ఈ రంధ్రం ద్వారా మనకి ఏమొస్తుంది? ఆ యొక్క ప్రకాశం, కిరణాలు వస్తున్నాయి. అంటే లోపల ఉన్నటువంటి ప్రకాశం ఈ రంధ్రముల ద్వారా ఎలా ప్రకటమవుతుందో మీ హృదయస్థంలో ఉన్న ఋషికేశ ఆత్మ జ్యోతి, ఈ ఆత్మ ఈ యొక్క ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా ప్రకటమవుతున్నది. చెవుల ద్వారా ప్రకటమవుతుంటే వినికిడి శక్తి వస్తున్నది. కన్ను ద్వారా ప్రకటమవుతుంటే దృశ్య శక్తి వస్తున్నది. ఈ యొక్క నాసికముల ద్వారా గ్రహణ శక్తి, అంటే గంధ వాసన శక్తి, రుచి, స్పర్శ, మనస్సుకి ఆలోచనలు, అంటే ఇవన్నీ ఏంటి? వాటి అందుకే మనకి నవరంధ్రాలు అంటారు. మీరు విన్నారు, నవద్వార పురేదేహి నైవ కుర్వన్న కారయన్ అన్నారు గీతలో. అంటే ఈ యొక్క శరీరంకు ఉన్నటువంటి 9 రంధ్రాల్లో నుంచి ప్రకటమవుతున్నటువంటి చైతన్యానికి నాకేం సంబంధం లేదు. నైవ కుర్వన్ నా కార్యం, నేనేమి చేయట్లేదు, నేనేమి చెయ్యించట్లేదు. అంటే ఈయన సాక్షిగా ఉన్నారు. ఆయన సన్నిధిలో, అంటే ప్రాక్సిమిటీ అంటే దీనికి సమీపంలో ఉంటూ ఇవన్నీ అలర్ట్గా అవుతున్నాయి. కాబట్టి మనకిన్ని ఈ టేబుల్కి తేడా ఏంటంటే మనకున్నటువంటి మనస్సు, దీంట్లో ఆ మనస్సు ప్రకటమయ్యలేదు, అంతే తేడా. ఇక్కడ ఉన్న ఋషికేశ ప్రకటన అవ్వట్లేదు. మన మనస్సు అనేది అద్దంలా పనిచేస్తుంది. అంటే గోడ ముందు మీరు నిల్చున్నారనుకోండి, మీ ప్రతిబింబం మీకు కనిపించదు. రిఫ్లెక్షన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ క్లియర్లీ. బట్ అక్కడ ఒక మిర్రర్ పెట్టామనుకోండి, అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అద్దం ఉన్నటువంటి గోడకి అద్దం ఉన్నప్పుడు, అద్దం లేనప్పుడు ఎంత తేడా ఉన్నదో
ఈ టేబుల్కి మనకంత తేడా. మనకి మిర్రర్ అనే మనసు మిర్రర్లా పనిచేస్తుంది. ప్యూర్ పాపం ఈ యొక్క పూర్ లెవెల్ అంటే దీన్ని ఒక ప్లాస్టిక్ అనుకుందాం. ఈ ప్లాస్టిక్లో మనసు అనే ఎక్విప్మెంట్ డెవలప్ అయ్యలేదు కాబట్టి దీనిలో ఋషికేశ్ ప్రకటన అవ్వట్లేదు. కానీ ప్రకటన అవ్వడం లేదు కానీ లేదనుకోకూడదు మనం. ఎందుకు? ఈ యొక్క ఆత్మ 3 విధములుగా ఉంది. ఒకటి సత్ అంటే కేవలం ఉనికి. 2 చిత్ అంటే కాన్షియస్నెస్ చైతన్య స్వరూపం. 3 ఆనంద స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు అందరూ కూడాను నేను ఉన్నాను అనే కాన్షియస్నెస్ ఎరుక ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైనా ఉన్నారా నేను లేను, నేను పూర్తిగా లేను అని ఎవరైనా అనుకుంటున్నారా? నేను ఉన్నానని భావనే ఉంటుంది ప్రతి ఒక్క జీవికి కూడా. వాళ్ళు మనలాగా మాట్లాడకపోయినా వాటి ప్రకటన ఏంటంటే నేను ఉన్నాను అనే ఒక అహం ఉంటుంది. ఈ అహమే ఓం, అదే ఈశ్వర. అహంకారం వేరు. మళ్ళీ అహంకారం నేను అని అనడానికి అది అహంకారం. కేవలం శుద్ధమైన కేవలం అని చెప్పారు ఇక్కడ. కేవలం అందుకే ఈ కేవలమే మాట్లాడుతున్నాం ఇంతవరకు మనం. కేవలం చెప్తున్నాను. దానికి శాస్త్రంలో ఏం చెప్పారు? సజాతీయ విజాతీయ స్వాగత భేద రహిత అన్నారు. అంటే ఏంటి? సజాతీయ భేదం. దీంట్లో సజాతీయ భేదం లేదు. సపోజ్ సజాతీయ భేదం అంటే ఏంటి? మనుషులు ఉన్నాం, మనందరం మనుషులం. సజాతీయ భేదం అంతా ఒక మానవ జాతి సమూహం సజాతి. మనుషులంటే ఇంకో మనిషి ఉన్నారు కదా. చెట్టు ఉంది, చెట్లంటే ఇంకో చెట్టు ఉంది కదా. గోవులంటే ఇంకో గోవు ఉన్నది కదా. అవన్నీ సజాతి. అంటే ఏంటి? గోవులు అనేకము. అలాగ అనేకమేమి లేవు. ఆత్మలో సజాతీయంగా ఇంకొక ఆత్మ లేదు. అంటే సజాతీయ భేదము లేదు. ఆత్మకి ఇంకొక ఆత్మ లేదు. చెట్టు ఇంకో చెట్టు ఉంది, మనిషికి ఇంకో మనిషి ఉన్నారు. అంటే రూపాలలోనే సజాతీయ భేదం ఉన్నా తప్ప ఆత్మకి సజాతీయ భేదము లేదు. విజాతీయ భేదం అన్నారు అనుకోండి, మనుషులకి పశువులకి. మనుషులు పశువులు 2 ఉన్నాయి కదా. అలాగా ఆత్మ కాకుండా రెండోది ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఆత్మలో విజాతీయ భేదం కూడా లేదు. ఇప్పుడు మనం ఉన్నాం. చెయ్యి వేరు, కాలు వేరు, కాళ్ళు వేరు, కన్ను వేరు, కన్ను వేరు, చెవులు వేరు. ఒకే మనిషిలో అవయవాల భేదం ఉన్నదా లేదా? ఆత్మలో ఇలాంటి అవయవాల భేదం లేదు. ఎందుకు? దానికి అవయవాలు లేకపోతే భేదం ఏంటి వస్తుంది? నిరవయవత్వాత్ అంటారు సంస్కృతంలో. అంటే దర్ ఇస్ పార్ట్లెస్, ప్రాపర్టీ లెస్. ఓకే, కాబట్టి దీంట్లో సజాతీయ భేదం హోమోజీనియస్ డిఫరెన్సెస్ లేవు, హిట్రోజీనియస్ డిఫరెన్సెస్ లేవు, అండ్ పార్ట్లెస్ అవయవాలే లేవు, లింబ్స్ లేవు. ఇంక డిఫరెన్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే దీన్ని సజాతీయ విజాతీయ స్వగత భేద రహితత్వ కేవల. మీకు గుర్తుండాలి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే దీన్ని సాక్షి అంటారు. సాక్షి కేవల నిర్గుణం, ఇటువంటి గుణాలు లేవు. అంటే ఏంటి? గుణాలన్నీ కూడాను దీని నుంచి వస్తాయి, దీని నుండి వచ్చాయి. ఏంటేంటి? ఇది వాసనలు. అవ్యక్తం అంటే అన్మానిఫెస్ట్. దీన్ని ప్రకృతి అంటారు. దీన్ని మాయా. మాయ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 గుణాస్, 3 క్వాలిటీస్. సత్వ, రజస్, తమస్. ఇవన్నీ కూడాను తాత్కాలికమే. అందువలన మాయాంతు ప్రకృతి విద్ది మాయనంతు మహేశ్వరం అని చెప్పారు బ్రహ్మ విద్య ఉపనిషత్తుల్లో. మాయ అంటే ఏది అనుకోకండి మీరు. ఎక్కడో మాయ ఇవే మీరు క్లౌడ్స్లో మాయ అక్కడ మాయ లేదు. ఈ ఎంటైర్ ప్రకృతి అంతా కూడా మాయే. మీ శరీరం కూడా ప్రకృతే, అంటే ఇది కూడా మాయే. అందుకే మాయ వేరేగా, శివ వేరేగా, శక్తి వేరేగా ఉండదు. ఈ 2 కలిసే ఉంటాయి. కాబట్టి మనం అందరము బృహస్పతులం కాబట్టి మనం అధిక బుద్ధిమంతులం కాబట్టి మనకు అర్థం కాదని అర్ధనారీశ్వర్ అనే ఒక బొమ్మ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. అంటే ఏంటి? శివశక్తి కలిసే ఉంటాయి. మనల్ని ఏమనుకుంటారు? సగం శివ సగం పార్వతిగా చూసుకుంటారు తప్ప 2 కలిసే ఉంటాయని గుర్తించట్లేదు. ఇంక మనం ఇప్పుడు కూడా 2 ఫోటోలు పెట్టుకుంటాను. అర్ధనారీశ్వరం తిరుగుతుంటాం మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఇది కుండ కదా, కుండ లేపాను ఇలాగా. ఈ కుండ లేపడానికి నాకు శక్తి ఉండాలా కావాలా వద్దా? ఇప్పుడు ఈ కుండ లేపడానికి ఉన్న శక్తి, నా చెయ్యి శక్తి వేరు, చెయ్యి 2 వేరు ఉన్నాయా? ఒకటేనా?
అంటే ఈ చెయ్యి లేపడానికి ఉన్న శక్తి ఈ యొక్క చెయ్యి ఎలాగైతే వేరువేరుగా ఉండవో అదేవిధంగా ఈ యొక్క శక్తి ఈ శివ ఈ రెండు కలిసే ఉంటాయి జగత్తంతా. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క శక్తి పూర్తిగా మీకు సరెండర్ అవుతుందో అప్పుడు మీరు ఈశ్వర తత్వాన్ని పొందినట్టు అనమాట. అంటే ఏంటి? ఈశ్వర తత్వాన్ని పొందినట్టు అంటే ఏంటి? ఈ మాయ మీ స్వాధీనంలో ఉంటుంది. మయ అధ్యక్షేన ప్రకృతి శ్రూయతే సచరాచరం అన్నారు గీతలో. అంటే ఏంటి? మయ అధ్యక్షేన అంటే నేను అధ్యక్షుడిగా ఈ ప్రకృతి మీద రైడ్ చేస్తూ ఈ చరాచర ప్రపంచానంతా కూడాను సృజించాను అని అర్థం. అంటే ఏంటి? అంటే వాస్తవంగా కేవలంగా చైతన్యంగా ఉన్నప్పుడు ఈ మాయ ఈయనకి స్వాధీనంగా ఉంటుంది. ఏ మాయ కమయ్య అంటే మాయ వస్తుంది, ఎస్ స్వామి అని. అంటే ఏంటి? ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన స్వాధీనంలో ప్రకృతి ఉంటే ఈశ్వరుడు. మాయ స్వాధీనంలో మేము అనుకున్నామని మనమేంటి? జీవుడు అని అర్థం. అంటే ఏంటి? ఎంతవరకు అయితే మీరు ఈ యొక్క కాళీదేవి, శక్తిదేవి, భవాని, శ్రీమాత్రి నమః ఇప్పుడు ఈ యొక్క మొత్తం నిమ్మకాయలు కట్ చేసుకొని ఇంత సింధూరాలు ఎర్రటి బొట్లు పెట్టుకొని ఉపాసన పెట్టుకొని జడలు మొత్తం డ్యాన్సులు వేసుకుని ఉన్నారనుకోండి, దేవి ఉపాసనలు మనం ఎంత పెద్ద గౌరవంగా పెద్ద గొప్పవాళ్ళుగా చూస్తాం. మనం వీళ్ళందరూ అజ్ఞానులని ఎవరు తెలుసుకుంటారు? మీరు ఎప్పుడైతే నేను కేవలం చైతన్య స్వరూపాన్ని ఆత్మను అని తెలుసుకున్నారనుకోండి, ఈ దేవి ఉపాసకులందరికీ మీరు పాప కృపను లేదు. ఎంత అన్ఫార్చునేట్ పీపుల్. ఎంత ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక ఈ మానవజన్మ ఉన్నప్పటికీ వీళ్ళు తెలుసుకోవట్లేదు అని మీరు జాలి పడతారు వాళ్ళపైన. మనం అది లేదు. నేను ఉపాసకుని చెప్పుకొని చాలా గర్వంగా చెప్పుకుంటారు ప్రజలు. నేను గాయత్రి ఉపాసకుని, నేను కాళీ ఉపాసకుని, నేను దేవి ఉపాసకుని. నేను అలా చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. ఎంత అజ్ఞానంలో కూరుకున్నారా? ఉపాసనతో ఆగిపోయారా? అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడ ఆగిపోయారని అర్థం. ఇక్కడికి వెళ్ళాలని అసలు లేదు పాప. అసలు ఈ జీవితంలో మర్చిపోయారు. అంటే ఈ ఆత్మ చైతన్య తత్వాన్ని చేరుకోవాలనే ప్రతిజ్ఞ లేదు వాళ్ళకి జీవితంలో. ఇంకెప్పుడు చేరుకుంటారు? కాబట్టి ఈ యొక్క శక్తిని ఏదైతే ప్రకృతి, అందుకే మనోళ్ళు ఏం చెప్పారు? ఈ ప్రకృతి మొత్తం యావత్ సృష్టి అంతా ప్రకృతే ఉంది. ప్రకృతిలో ఉంటూ ప్రకృతికి ఆధారంగా ఏదైతే కేవల సాక్షి ఉందో దాన్ని తెలుసుకో అన్నారు. దాన్నే మోక్షము అంటారు. అయితే మరి మోక్షం ఎప్పుడు వస్తుంది? తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అత సంపత్సే అని చెప్పారు ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తులు. అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఇలాగా నా యొక్క సకల వ్యవహారం అంతా యావత్ సృష్టి అంతా ఒకే ఒక కాన్షియస్నెస్, ఒక ఆత్మ చైతన్య ఆధారంగా ఒకే సూర్యుడి సమక్షంలో సకల జీవులు ఎలాగైతే వ్యవహారం చేసుకుంటున్నాయో, నా ఆత్మ చైతన్య సాన్నిధ్యంలోనే సకల సృష్టి వ్యవహారం జరుగుతుంది. స్వప్నంలో నేనే ఎలాగైతే స్వప్న ప్రపంచాన్ని క్రియేట్ చేశానో ఈ జగత్తు కూడా నేనే సృష్టి చేశాను ఆత్మగా. స్వప్నము మనసుగా సృష్టి చేసావు, ఈ జగత్తు ఆత్మగా ఉండి సృష్టి చేసావు. అంటే రెండు ఎవరికి? ఈ జగత్తుకి సృష్టికర్త ఎవరు? నువ్వే. చెప్పండి, జగత్తుకి సృష్టికర్త అని మీరు ఒక్కసారి ఊహిస్తే మీ యొక్క అసలు ఆ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. అనుభూతి ఒకసారి ఊహించుకుందాం మనందరం. జగత్తంతా నేనేం పెద్ద మీకేమీ ఎగ్జాగరేషన్గా ఏం చెప్పట్లేదండి. కైవల్య ఉపనిషత్తులో ఇదే మంత్రం ఉంది. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం జాతే తద్బ్రహ్మ అద్వయం అహమస్మి అని చెప్పారు. అంటే మయ్యేవంటే ఏంటంటే నాలుండే, మై అంటే నా నుండే, ఆనందమయి, ప్రేమమయి అంటారు చూడ అమ్మత శక్తికి. అంటే మై అంటే నా నుండి, నాలోనే. మయ్యేవ సకలం జాతం, యావత్ సృష్టి అంతా నా నుండి వచ్చింది. నేను అంటే నేను చేస్తున్నాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను వండుతున్నాను, నేను తింటున్నాను, ఈ నేను కాదండి. మళ్ళీ ఇదే కన్ఫ్యూజన్ అనమాట. ఈ పరమానంద శిష్యులు ఉంటారు మన యొక్క సనాతన ధర్మం హిందువులుగా పేరు పెట్టుకొని, వీళ్ళందరూ పరమానంద శిష్యులే. నేను శివ, నేను ఎలాగవుతానండి. ఆడి అహంకారంలో ఉన్నాడు ఆడి పాపము. ఆడి శివ అంటారు. అహంకారం శివ కాదయ్యా బాబు. నేను అంటున్నా నేను ఈ ఆత్మ, నేను శివ. అంటే ఏంటి? నువ్వు ఉపాధిని దాటి వెళ్ళాలి. తద్భేద భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవేత్. అంటే
ఉపాధిని దాటి వెళ్ళినప్పుడు దాని అధిష్టానములో ఉన్నటువంటి ఎరుక, అది ఆత్మ, అది శివ. దాని పేరు చిదానంద రూప, కేవల, సాక్షి. కాబట్టి అది ఏకమైన నిత్యంగా కలిగి ఉన్నటువంటి ద్రష్ట. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే వాస్తవానికి 2 ద్రష్టలు, అంటే 2 సీయర్స్. దేర్ ఆర్ 2 సీయర్స్. కిందసారి మీకు నన్ను చేశాను, దేర్ ఆర్ 2 సీయర్స్ అన్న. అంటే సపోజ్ ఇక్కడ ఏంటంటే సియర్ 1, సియర్ 2 అంటే ఏంటి? ఇక్కడ చూసేవారికి ఏమంటారు? ద్రష్ట అంటారు. ద్రష్ట అంటే ఏంటి? ద్రష్ట 1, ద్రష్ట 2 అంటే ఏంటి? వాస్తవానికి మనము ఇక్కడ చూస్తున్నది, ఒరిజినల్గా చూస్తున్నది ఏంటి? ఆత్మ. కానీ మనం దేని ద్వారా చూస్తున్నాము? మనసు ద్వారా చూస్తున్నాం ప్రపంచాన్ని. సో ప్రపంచాన్ని అంతటికీ చూడాలంటే ఆత్మ ద్వారా మనం చూడట్లేదు. ఆత్మ అనుగ్రహంతో మనసు చూస్తుంది ప్రపంచాన్ని. ఆత్మ అనుగ్రహంతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది. అంటే మనసు ఒక ద్రష్ట అయిందా? మనసుని ఆత్మ చూస్తుంది. అంటే ఈ సియర్ 2 మనసు అనుకోండి, ఈ సియర్ 1 ఆత్మ. అంటే సియర్ 1 అనేది ఆత్మ, సియర్ 2 అనేది మనస్సు. అంటే ఈ ఆత్మ మనసుని చూస్తుంది. మనసు వరల్డ్ అంటే జగత్తు, ప్రపంచం. ఇది దృశ్యం. ఈ దృశ్యం అన్నారు. అంటే 3 ఉన్నాయి ఇప్పుడు. ఏంటి? 1 ఆత్మ, 2 మనస్సు, 3 ప్రపంచం. ప్రపంచం అంటే ఈ శరీరం కూడా ప్రపంచమేనండి బాబు. స్థూల ప్రపంచం అంటే ఏంటి? ఈ దృష్టికి కనిపించే ప్రతి ఒక్కటి, ఈ చెవులకు వినిపించే ప్రతి శబ్దము, ఇవన్నీ కూడా ఇంద్రియముల ద్వారా ఏవైతే మనం తెలుసుకుంటున్నామో ఇదంతా కూడా ప్రపంచమే. కాబట్టి ఈ ప్రపంచాన్ని అంతా చూస్తుంది ఏంటి? డైరెక్ట్గా మనసు. దేని వల్ల అనుగ్రహము? ఆత్మ. అంటే ప్రపంచాన్ని చూస్తున్న సమయం మనసు ఏంటి? ద్రష్ట అంటే సియర్, సాక్షి. ప్రపంచం అయిపోయింది అనుకోండి, మనం స్వప్నంలోకి వెళ్ళామనుకో, ప్రపంచం ఉందా? లేదు. అప్పుడు మనసుని ఏది చూస్తుంది? ఆత్మ. అంటే ఆత్మ నిత్యం మనసును చూస్తూనే ఉంటుంది. కానీ మనసు రెడీగా ఉందా లేదా? మనసు ప్రాబ్లం, ఆత్మకి ఏ ప్రాబ్లం లేదు. అంటే ఏంటి? ఇప్పుడు మనసు, ఆత్మ మనసును చూసింది అనుకోండి, ఇప్పుడు మనసు అనే దృశ్యమా ద్రష్ట? చూసారా? అంటే ఎప్పుడు ఈ ప్రపంచం మనసుతో చూసేటప్పుడు ప్రపంచం ఎలాగ ఉందో, ఆత్మ దృష్టిలో ఈ మనసు కూడా ఒక దృశ్యమే. అంతే కదా? సో ఈ మనసు అనేది డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, మన సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో దుర్యోధనుడు ఆయనే, శ్రీకృష్ణుడు ఆయనే. డ్యూయల్ రోల్ అన్నమాట. అంటే ఏంటి? ఈ యొక్క దుర్యోధనుడు ఉండేటప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉండేటప్పుడు దుర్యోధనుడు. అంటే ఏంటి? ఈ మనసు అనేది ప్రపంచంతో చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అనే ప్రకల్పం పలుకుతుంది అన్నమాట. ఈ ప్రపంచం ఎప్పుడు అయిపోయిందో దీన్ని ఇంకొకటి చూస్తున్నారు, ఆత్మ. సో ఆత్మతో చూసేటప్పుడు ప్రపంచం, ఈ మనసు ఏమైంది? దృశ్యం అయిపోయింది. సబ్జెక్ట్ దృశ్య ప్రపంచం అయిపోయింది. అందువలన ఇది వస్తుంది పోతుంది కదా, ఇది శాశ్వతమైన ద్రష్ట కాదు. నిత్యం దృశ్యం ఏంటి? ప్రపంచము. నిత్య ద్రష్ట ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మ అనేది మార్పు చేర్పు లేనిది. కానీ మనసు ద్వారా చూడాలంటే ప్రాసెస్ అవుతుంది, ఇంద్రియం ప్రాసెస్ అవుతుంది, థాట్ ప్రాసెస్ అవుతుంది, ఫంక్షనింగ్, మోడిఫికేషన్స్, వికారం పొందుతుంది. అందువలన మనసు ద్వారా చూసేది ఏదైనా సరే అది పర్మనెంట్ కాదు, ఎటర్నల్ కాదు, అది టెంపరరీ. అందువలన ఒరిజినల్ ద్రష్ట ఎవరు? అసలైన ద్రష్ట ఆత్మయే. అందుకే దాన్ని సాక్షి అంటారనమాట. అంటే సాక్షి దృష్టి ఎప్పుడు రావడం పోవడం లేదు, కానీ మనసు అనేది వస్తుంది పోతుంది. ఈ దృశ్యం అనేది మనసు ఉంటేనే దృశ్యం ఉంటుంది, మనసు అయిపోయినప్పుడు దృశ్యముగా ప్రపంచం అయిపోతుంది. కాబట్టి ఈ మనస్సు, బుద్ధి, ఈ ప్రపంచం అంతా కూడాను వస్తున్నాయి పోతున్నాయి. అందుకే వాటికి మిథ్య అంటారు శాస్త్రంలో. మిథ్య అంటే ఏంటి? కొంత సమయం ఉంటుంది, లేనివి కాదు, ఉంటుంది కానీ శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు ఈ కుండ ఉన్నది, ఇప్పుడు ఉన్నది. నేను పడుకున్నప్పుడు స్వప్నంలోనో గాఢ ఉన్నట్టు కుండ ఎక్కడ ఉంది? ఇంకా దీన్ని మిథ్య. కుండ ఉన్నదండి, కానీ 3 కాలములలో
లేదు, 3 అవస్థలలో లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాడీ, మనస్సు, ఇంద్రియములు అనేవి మిథ్య. ఎలాంటి మిథ్య? అవి ఇప్పుడు ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం ఎంత మంచి రకరకాల రుచులు, భోజనాలు తయారు చేసుకుని తింటున్నాము, వాటి మేకప్లు అన్నీ చేసుకుంటున్నాము, ఎక్సర్సైజులు, మెడిసిన్ అన్నీ చూస్తున్నాము. ఇవన్నీ పర్ఫెక్ట్, ఆల్ రైట్. కానీ స్వప్నములోను గాఢ నిద్రలోనూ లేవు. కాబట్టి ఇవి ఒక సమయంలో ఉంటున్నాయి, ఒక సమయంలో ఉండట్లేదు. అందుకే వీటి మిథ్య. మరి ఏది సత్యము? అహం. అహం సత్యం జగన్మిథ్య, అహం బ్రహ్మైవ నాపరః అంటారన్నమాట. అంటే ఏంటి? నేనే ఎప్పుడు శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి చైతన్య స్వరూప ఆత్మను నేను. కానీ మరి మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అబ్బా ఎంత బాగా చూస్తారో, ఎంత బాగా వింటాడో, ఎంత బాగా ఆలోచిస్తాడో, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఇవన్నీ కూడా తాత్కాలికమే. బాహుబలి సినిమా తీసిన డైరెక్టర్ అయినా, కల్కి సినిమా తీసిన డైరెక్టర్ అయినా, రాజమౌళి గారైనా, నాగ అశ్విన్ అని ఎవరైనా కానీ ఇవన్నీ కూడా ఈ క్రియేటివిటీ అంతా కూడాను తాత్కాలికమే. వీటన్నిటి క్రియేటివిటీ వెనక ఉన్నటువంటి శక్తి ఏంటి? ఆత్మ. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆత్మ దృష్టిలో ఒక్కసారి అనుభూతిలోకి వెళ్ళారనుకోండి, కల్కి సినిమా డైరెక్టర్ చేసిన నాగ అశ్విని యొక్క జ్ఞానము, శక్తి, క్రియేటివిటీ కూడా యువర్స్ మీదే అనుకోవాలి అంతే. ఇంకా అందులో అబద్ధం లేదు, సత్యం. ఎందుకు? మీలో వాళ్ళ బుద్ధి అనుకున్నటువంటి, మేధాశక్తి అనుకున్నటువంటి ఈ చైతన్య కాన్షియస్ ఏదైతే ఉందో అది మీరే ఉన్నారు. అంటే యావత్ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణం, ప్రతి లైఫ్ వెనక ఉన్నటువంటి శక్తి కాన్షియస్నెస్, అవేర్నెస్. దట్ ఈజ్ యువర్ రియల్ నేచర్. మీ యొక్క స్వరూపం, వాస్తవిక స్వరూపం ఏంటి? ప్రతి ప్రాణి యందు ఉన్నటువంటి ఉనికి రూపంగా, ఎగ్జిస్టెన్స్ గాను, బుద్ధి వెనక ఉన్నటువంటి కాన్షియస్నెస్ గాను, మీరు ఎప్పుడైతే ఆనందానుభూతి చెందుతున్నారో ఆనంద స్వరూపంగాను, దీన్ని సచ్చిదానంద స్వరూపం, సత్తు చిత్తు ఆనంద రూపంగా ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఏ ప్రాణి ఆనందంగా ఉన్నా ఆ ఆనంద స్వరూపం మీదే. ప్రపంచంలో ఎంత జ్ఞానం ప్రకటమవుతున్నా ఆ జ్ఞానం కూడా మీరే. ప్రపంచంలో ఎంత విభూతులు, ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడాను ఇక్కడి నుండే వస్తుంది. మీకు విషయం తెలుసా? సృష్టి క్రియేషన్ అయినప్పుడు, ఒక్కసారి ప్రకటమైనప్పుడు యావత్ సృష్టి అంతా ఓంకార రూపంలోనే సకల వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యావత్ సృష్టి జ్ఞానం అంతా కూడాను, ఈశ్వరతత్వం కూడాను ఓంకారంలో ఇమిడి ఉంటుంది, బీజ రూపములో. ఆ ఓంకారం నుంచే ప్రకటమవుతుంది. సర్వే వేద యత్పదమామనంతి, సర్వం ఓంకారమేవా అన్నారు. అంటే దట్ ఈస్ కాల్డ్ దిస్ ఓం. కాబట్టి యావత్ సృష్టి అంతా కూడాను ఇది పరమాత్మ. అందువలన సృష్టికి మెటీరియల్ కారణము, నిమిత్త కారణము రెండు ఓంకారమే. మేము మొన్న చెప్పాం, స్పైడర్ ఉదాహరణ చెప్పాం. అది ఉపనిషత్తులు చెప్పింది, నేను చెప్పింది ఏం కాదు అది. కాబట్టి మనకేమనుకుంటాము, ఇప్పుడు కుండ తయారు చేయాలంటే మన్ను తనంతట తాను వచ్చి కుండ అయిపోతుందా? దానికి ఎవరు ఉండాలి? పాత్ర ఉండాలా లేదా? కుమారులు ఉండాలా? కుమ్మరివారు అంటే ఈ కుండ తయారు చేయాలంటే కుమ్మరి ఎలాగ ఉన్నాడు, మరి ప్రపంచాన్ని సృష్టించాలంటే ఇంకొక వ్యక్తి అక్కడ బయట ఉండాలి, ఎక్కడ ఉంటాడు? కానీ ఇక్కడ ఈ సృష్టికి తయారు చేయాలనే మ్యాటరు, మెటీరియలు, సృష్టి చేయాలనేటువంటి ఇంటెలిజెన్సు రెండు కూడా ఈశ్వరుడే. ఎందుకు? ఇందులో కలుగుతున్నటువంటి డిస్టర్బెన్స్, కదలిక ఏదైతే ఉందో ఆ కదలికయే ఈ యొక్క మాయ. సో దీన్ని ఆధారంగా ఇలా సృజిస్తున్నాడు అంట, విక్షేపం, ఒక స్వప్నంలాగా. మీరు ఒకటి చెప్పండి, మీరు స్వప్నము క్రియేట్ చేస్తున్నప్పుడు స్వప్న ప్రపంచానికి కావాల్సినటువంటి మెటీరియల్, స్వప్నం తయారు చేస్తున్న మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? వాస్తవానికి సృష్టి, ప్రళయము ఇవన్నీ రోజు మనం అనుభూతికి వస్తున్నాయి, కానీ మనం పట్టించుకోవట్లేదు. మనం ఎంత బిజీగా ఉన్నాం, అటువైపు అసలు వెనక్కి తిరిగి చూసే అంత టైం ఎక్కడుంది మనకి? ప్రతిరోజు స్వప్నం క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రపంచాన్ని క్రియేట్ చేసే ఒక సృష్టికర్తకి ఆ అనుగుణంగా ఆలోచించి నేనే సృష్టికర్తను తెలుసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాడు ఈశ్వరుడు. కానీ ఎవరు కూడా ఆలోచించట్లేదు. స్వప్నం వస్తుంది, మంచి స్వప్నమా, చెడు స్వప్నమా, దుస్వప్నాలు, ఇలాంటి మంత్రాలు, శ్లోకాలు చదవడం మొదలెట్టారు మన వాళ్ళు. కానీ స్వప్నం అంటే ఏంటి గమనిస్తే, అమ్మా ఎంత అద్భుతము, నా స్వప్న ప్రపంచం నేను క్రియేట్ చేస్తాను, మీకు ఎవరికి సంబంధం లేదు, మిమ్మల్ని కూడా నేనే క్రియేట్ చేశాను స్వప్నంలో. మీకు విషయం తెలుసా?
మిమ్మల్ని కూడా నేను స్వప్నంలో క్రియేట్ చేశాను, అందులో నేను ఒక వ్యక్తిని నేను ఐడెంటిఫై చేసుకున్నాను. మీ అందరితో కూడా నా స్వప్నంలో తిరుగుతూ సుఖము దుఃఖము అనే ఎక్స్పీరియన్స్ కూడా అనుభవం పొందాను నేను. ఎప్పుడు? నా స్వప్నంలో ఉన్నంత వరకు ఇది సత్యము యథార్థము, ఎలా సంపాదించాలి, చీటీలు వేయాలి, శాలరీలు, బిజినెస్ అన్నీ కూడా చాలా టెన్షన్స్. ఎప్పుడు? స్వప్నంలో ఉన్నంత వరకు టెన్షన్. ఒక్కసారి లేదు బయటకు పోయిన తర్వాత అమ్మయ్య టెన్షన్ అని పోయింది స్వప్నంలో. ఇప్పుడు మనం కూడాను ఇవి చీటీలు, పాలసీలు, ఇన్సూరెన్సులు, కార్కి ఇన్సూరెన్సు, టేబుల్కి ఇన్సూరెన్సు, టీవీకి అన్నిటికీ ఇన్సూరెన్స్లే పాలసీలు ఉంటాయి. ఈయనేమో ఎక్కడేమో ఎక్కడ పోతారు. పిల్లలు అంటే ఆయన అమెరికాలో ఉంటే నేను అలా వచ్చేలో పోతారు. అది ఇంకెందుకు రావాలని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయిన ఉన్నారు చాలా మంది. వేస్ట్ కదా, వెళ్ళలేదు ఎందుకు లేదు. ఇవన్నీ భ్రమలో బ్రతికేస్తుంటాం మనం. తల్లిదండ్రులు పాపం ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు వచ్చి చెప్పండి. ఓల్డేజ్ హోమ్ రావడం పెట్టింది దౌర్భాగ్యం మనకి. మన ఉమ్మడి కుటుంబం సనాతన ధర్మం అంటే ఏంటి? 30 మంది 40 మంది ఒక్క క్లర్క్ గుమాస్త ఉద్యోగంతో బ్రతికేసేవాళ్ళు కుటుంబం అంతా. ఒక్కడి శాలరీ వచ్చేసరికి మొత్తం కుటుంబం అంతా హ్యాపీగా బతికి ఏ కంప్లైంట్లు లేవు. ఇప్పుడేంటి 30 మంది కుటుంబం ఉండేది, ఎక్కడ కుటుంబం లేదు అక్కడ నాకు తెలిసి. అప్పుడు కనీసం ఒక 20 జాబులు ఉండాలి, లేక బ్రతకలేదు వాళ్ళు. ఎందుకంటే నేను నా భార్య, నేను నా భార్య నా బిడ్డ, ఒకటే బిడ్డ. మళ్ళీ కొన్నాళ్ళకి నేను నా భార్య కూడా లేదు, నేను అంటే మళ్ళీ ఆవిడది ఇద్దరు సెపరేట్ అకౌంట్. ఇంతకుముందు జాయింట్ అకౌంట్ లేదు, ఇండిపెండెంట్ అకౌంట్స్. ఏంటి అంత మనము ఈ యొక్క ఫారిన్ ఏదైతే ట్రెడిషన్, కల్చరు, ఈ సివిలైజేషన్ ఎప్పుడైతే మన మీద వచ్చి పడిందో మన మూలాలన్నీ షేక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పాలంటే సనాతన ధర్మంలో ఏమి ఉండదు. ఎవరు అసలు విడాకులు లేవని శాస్త్రాలు ఎక్కడ? విచిత్రం. పెళ్లికి మాత్రమే, వివాహం మాత్రమే ఉన్నాయి సంస్కారం, శాస్త్రాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు. విడాకుల సంగతి ఏంటి? విడాకులు ఎప్పుడు జరుగుతాయి? ఎవరైనా పోవాలి అంతే. ఎప్పుడు జరుగుతాయి వివాహాలు? ఇది ఏదో ఒకరు కోల్పోవాలి. ఏంటి? శరీరం పోవాలండి బాబు, అంతవరకు విడాకులు లేవు. ఇప్పుడు ఎందుకు విడాకులు? ఎందుకు? పూర్వకాలంలో భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఆ భార్యకి భర్తకి చెప్పడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి 30-40 మంది ఉన్నారు ఫ్యామిలీలో. ఆ ఇంటి యజమాని చేస్తాడికి 1 నెల రోజులు పట్టేది. ఈలోకి ఆల్రెడీ సెటరేట్ అయిపోయారు. ఆల్రెడీ ఎప్పుడు గొడవ అయిందట అమ్మంటే ఎప్పుడు వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. గొడవ పడిన వాళ్ళు నెల రోజులు ఇంకేం గొడవ ఉంటుంది. ఈలోకి ఆల్రెడీ కౌన్సిలింగ్. ఇప్పుడు ఒక్కసారి గొడవ బయటకు వచ్చారనుకోండి, ఒక లాయర్ పడతారు. లాయర్ ఎప్పుడు మేము కలపడు, వీలైనంత వరకు డైవర్స్ చేయడానికి వస్తారు. సమాజం అంతా కూడా అలాగే. మేము నిలగొట్టడానికి మహిళలు, ఒక నాయకులు, సంఘ సంస్కృతులు, మహిళా లీడర్లు ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వండరు, చేయరు, వాళ్ళ ఇంట్లో ఎవరు చూడరు. వాళ్ళు మీకేం సాయం చేస్తారు, న్యాయం అయితే ధర్నాలు చేసి అక్కడ ఇందిరాపార్క్ దగ్గర కుటుంబం తీసుకెళ్ళి ఇందిరాపార్క్ దగ్గర పెడితే ఇంకెప్పుడు సెటరేట్ అవుతారండి బాబు. ఇందిరాపార్క్ ఇక నా ధర్నాలు ఎన్టీఆర్ గార్డెన్ అందరూ తిరుగుతుంటారు అన్నమాట. వాళ్ళు పని పట్టలేక ఉన్న కుటుంబాలు పాటు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా భ్రమ. అందుకే ఏమన్నారు ఉపనిషత్తుల్లో? అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢ అందేనైవ నీయమాన యత అంధా. చూసారా? అంటే ఏంటి? పూర్తిగా ఈ యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో, వాసనలు పూర్తిగా మొత్తం పెట్రోల్ డీజిల్ లాగా ఫుల్ ఎనర్జీ వాసన, అజ్ఞానంతో బాగా మూట కట్టుకొని ఆ అజ్ఞానంలో తిరుగుతూ ఏంటి? మేము మా అంత పండితులు ఎవరు లేరు, మా అంత జ్ఞానులు, మా అంత గొప్పవాళ్ళు అనే ప్రగల్భాలతో మేకపోతు గాంభీర్యంగా తిరిగేస్తున్న జనం అంట. స్వయం ధీర పండితం మన్యమా. వాళ్ళంత వాళ్ళే సర్టిఫికేట్లు. పద్మశ్రీలో కొంతమంది ఇవ్వడం ఏంటి? నేనే పెట్టుకుంటా పద్మశ్రీ సంథింగ్లో అయితే. లేకపోతే ఏదో రత్నంలో ఈ మొత్తం ఎన్ని బిరుదులు పెట్టుకుంటారు ఒక్కొక్కరు. ఎవరెవరు అడిగినా అనుకోండి, ఒకసారి వెళ్ళి మీకు ఎవరైతే ఎవరెవరు నేనే పెట్టుకున్నాను. ఎవరిస్తారు? ఎవరి వాళ్ళు స్వయం ప్రకటిత. ఇప్పుడు స్వాములు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు గురువులు ఉండరు, స్వయంభూలు అంటారు. వాళ్ళకి వాళ్ళే పేరు పెట్టించుకుంటూ వాడే కాషాయం వేసుకుంటాడు, గడ్డము జుట్టు జడలు వేసుకుంటాడు, ఏవేమో మాట్లాడుతాడు, భారత మాత అంటాడు, జై హింద్ అని ఎదుగుతూ అవుతుంటాడు. ఒక శాస్త్రం గీత తెలియదు, బ్రహ్మ తెలియదు, గురువు ఉండడు, ట్రెడిషన్ ఉండదు, సంప్రదాయం ఉండదు, ఏముండదు. ఏమంటే వివేకానంద అంటాడు. వివేకానంద అంటే మనం అంటాం వివేకానంద స్వామి అంటే ప్రపంచంలో అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. వివేకానంద గురించి 2 మాటలు చెప్పండి, మంచిది, ఓకే గో హెడ్. చూసారా? భగవద్గీతమో ఒక 2 ఉపన్యాస ప్రవచనాలకు వస్తాడు, 3 నుంచి భగవద్గీత చెప్పడం మొదలెడతాడు. ఏముంటాయి ఎలా చెప్తారు చెప్పండి భగవద్గీత? అట్లా అయిపోయింది. 10 రోజులు 2 క్లాస్ చెప్తాడు, బుక్ రాస్తాడు, ఆడి ఇష్టమైన ఆడి కలరింగ్ అంతా పెడతాడు. అక్కడ మీదేమో కృష్ణార్జున ఫోటో ఉంటుంది, లోపలంతా ఆయన తత్వం ఉంటుంది, ఆయన పైత్యం ఉంటుంది అన్నమాట.
కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత. మీరు చదవండి, నా పైత్యంలోకి వెళ్ళండి. అలా మనకేమంటుంది, అవిద్యాయామంతరే వర్తమాన, అందులో తిరుగుతుంది. మనకేం చెప్పుడు తెలియదు, మన దారి తెలియదు, తీరము తెలియదు. ఎందుకు? ఒక 10 మంది గుడ్డు వాళ్ళకి ఇంకో గుడ్డువాడు వచ్చి మీరు రండి నేను దారి చూపెడతానండి, వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారు? గట్టర్లో పడతారు వెళ్ళి. అలా ఉంది సొసైటీ. అందువలన ప్రతి బల్బు, ప్రతి ఫ్యాన్లోను, ప్రతి ఎక్విప్మెంట్లోనూ ప్రకటమవుతున్నది కరెంటే. కానీ బల్బే గొప్పది, ఈ బల్బు గొప్పది, అది చిన్న బల్బు, ఇది పెద్ద బల్బు, ఇది కలర్ బల్బు, ఇక్కడ కొట్టుకుంటాను అనుకోండి, కరెంట్ ఎప్పుడు తెలుసుకుంటారు? మనకు అదే కదా, ఈ గుడి గొప్పది, ఈ దేవత గొప్పది, అది తీర్థం గొప్పది, ఈ గుడి పాతకాలము స్వయంభూ 5 సంవత్సరాలు. ఇక్కడ వ్యాసమాల ధ్యానం చేసి వ్యాసగుహ, ఇక్కడ శ్రీరాముడు వచ్చి నడిచినాడు. ఇక్కడ ప్రతి ఊరెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ హనుమాన్ వచ్చినాడు, శ్రీరాముడు వచ్చినాడు, శ్రీకృష్ణుడు వచ్చినాడు, వ్యాసమహర్షి వచ్చినాడు. అంత పైత్యం. కాబట్టి మీకేంటి, ఎప్పుడైతే ఈ అసలైన సత్యాన్ని విడిచిపెట్టేశామో బయట ఉన్నటువంటి ఈ బయటి ప్రపంచం మీద మన దృష్టి పడింది. అవిద్యాయామంతరే వర్తమాన. కాబట్టి దీనివైపు ఎప్పుడు చేరుకోవట్లేదు మనం. అందుకే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను మన మనసు ద్వారా వస్తున్నటువంటి ఒపీనియన్స్ అనమాట. ఇవన్నీ మనసు ద్వారా వస్తున్నటువంటి ఒపీనియన్స్ అంటారు, దాన్ని మతము అంటారు. అందుకే మతాలు పడదు. ఎందుకు? మీ అభిప్రాయాలకి నా అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి ఎప్పుడు నాకు కుదురుతుందా? కుదరదండి. కానీ సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ చల్లగా ఉన్నాయి, అమెరికాలో నీళ్ళు వేడిగా ఉంటాయి. ఐస్ ఎక్కడ చల్లగా ఉంది, అక్కడ వేడిగా ఉంటుంది. అగ్ని ఎక్కడ వేడిగా ఉంది, అక్కడ చల్లగా ఉంది అగ్ని. ఇవేం సంభవమా? సత్యం మారదు. కానీ మీ ఆవిడకేమో బంగాళదుంప కూర ఇష్టం, నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం లేదు, కుదరదు. నాకు ఇష్టం కాబట్టి మీకు ఇష్టమా? నేను ఎందుకు అంటానండి? ఇది నా మతం. బంగాళదుంప కూర నాకు నచ్చదు, నా మతం. బంగాళదుంప వంకాయ కూర ఇష్టం, ఆవిడ మతం. మతం వేరు, సత్యం ఒక్కటి. అందువలన ఈ సత్యాన్ని విడిచిపెట్టి ఈ బయట ఉన్నటువంటి మూర్తులు, విగ్రహాలు, రూపాలు, యంత్రాలు, తంత్రాలు, స్తోత్రాలు, పారాయణలు వీటి మీద పడిపోయాం మనం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు వాడు. అది జై శ్రీరామ్ అన్ను అంటాడు. ఇంకోటి వచ్చి నేను దేవుడిని నమ్మను అంటాడు. ఏ దేవుడిని నమ్మను అంటాడు మీకు తెలుసా? గుడిలో ఉన్నటువంటి విగ్రహం నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఆ దేవుడిని నమ్మను అంటాడు. కానీ మనం ఏం తెలుసుకోవాలి? దేవుడిని నేను నమ్మను అని మాట్లాడా? ఆ మాట్లాడడానికి వెనుకున్నటువంటి శక్తి ఈ ఓం అండి, అదే దేవుడు అన్నాం అనుకోండి, అది షాక్ అవుతాడు. అవునా, అని దేవుడు లేడు అని చెప్పడానికి కూడా దేవుడే ఉన్నాడు, నాకు అర్థం. విచిత్రం. అందువలన సనాతన ధర్మం అంటే విచిత్రం, ఆశ్చర్యం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చదేనం, గీత ఉపనిషత్తులు వండర్ అన్నమాట. అది తెలుసుకోవడం అంటే మనుష్యానాం సహస్రేసు కచ్చిత్ యతతి సిద్ధయ్యే అన్నాడు అనమాట. అది అందరికీ అర్హత లేదు, యోగ్యత రాదు. అసలు వినాలనే వాసన మీలో జనరేట్ కాదు, మీకు అంత తపశక్తి లేకపోతే. ఇప్పుడు అద్భుతం కాదు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉండి మీరు ఎటువంటి బాధ పొందట్లేదు, అనంతమైన ఆనందం. అవునా? ఏది జరిగినా సపోజ్ ఏదో ఒకటి మీకు క్లోజ్గా ఉన్నటువంటి గొప్ప విషయం ఏదో షాక్ జరిగింది అనుకోండి, వాట్ అన్నారు అనుకోండి. సపోజ్ వాట్, వెంటనే నేను సాక్షిని, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను అనేక ఎక్విప్మెంట్ల ద్వారా ఉపాధుల ద్వారా ప్రకటమవుతున్నాను, ఉపాధి వలన మాత్రమే నేను భేదంగా ఉన్నాను కానీ నాలో ఎటువంటి భేదం లేదు అని మీరు ఒకసారి గుర్తు చేసుకుని అనుకోండి. సో వాట్? సపోజ్ నాకు మీ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిందంట, వాట్? ఏ ఫ్రెండ్ అయితే ఇది శరీరమే కదా, వాళ్ళు ప్రారంభించి వచ్చారు, ఇక్కడ కాకపోతే అక్కడ యాక్సిడెంట్, లేకపోతే ఒక నదిలో కాలు జరిపి పడతారు, ఏదో ఒకటి జరుగుతుంది. సో వాట్ అన్నాను అనుకోండి, అంటే నేను ఆత్మ చైతన్యము, ఫ్రెండ్ కూడా ఆత్మ చైతన్యమే, నాకంటే వేరుగా ఆయన లేడు, కేవలం శరీరం వల్ల నేను ఆయన వేరుగా ఉన్నాడు భ్రమపడుతున్నాను అని మీ రీలు వెనక నడిచింది అనుకోండి, మీరేమైనా బాధ ఉంటుందా? ఎంత రిలీఫ్ చెప్పండి. అంటే యావత్ కుటుంబం అంతా కూడా ఒక సినిమాలాగా రోల్ ప్లే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ భార్య ఎవరు, భర్త ఎవరు, అమ్మ ఎవరు, నాన్న ఎవరు, తండ్రి ఎవరు, పుత్రులు ఎవరు, బంధువులు ఎవరు, మిత్రులు ఎవరు, శత్రువు ఎవరు, ఏది వాట్ నాన్సెన్స్ ఇస్ గోయింగ్ ఆన్, అంతా కూడా ఒకటే పరమాత్మ స్వరూపము. ఎంత ఎంత అసలు ఎంత కామెడీ, ఏంటి అర్థం కావట్లేదు. వండర్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ వండర్. ఎవరు శత్రువు ఎవరు మిత్రువు అండి? భజగోవిందుడు అన్నాడు, శత్రువు ఎవరు, మిత్రువు ఎవరు, బంధువు ఎవరు, కూతురు ఎవరు, కొడుకు ఎవరు, తల్లి ఎవరు, అంతా ఒకటేనయ్యా బాబు, బింబము.
సూర్యుడి ప్రతిబింబం ఒకటే కదా, సూర్యుడి బింబం ఒకటే కదా. 10 బకెట్లో నీరు పెట్టి 10 బకెట్లు పెడితే 10 బకెట్లో కూడా ప్రతిబింబము కనిపిస్తుంది. ఎందుకు? ఇందులో ఏ ప్రతిబింబం గొప్పది, ఏ ప్రతిబింబం తక్కువ, ఏది చిన్నది పెద్దది ఏంటి చెప్పండి మీరు? బింబం ఒకటేనండి, ప్రతిబింబాలు వేరు. బింబం ఒకటండి బాబు. శరీరం ద్వారా ప్రకటమవుతున్న ప్రతిబింబాలు అందరూ వేరు అంటున్నాం మనం. మన ప్రతిబింబాలు దృష్టిలో పెట్టుకొని నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు బలమైన, నేను బలమైన, నువ్వు రిచ్, ఈ పూరు, ఈ బ్యూటిఫుల్, ఈ అగ్లీ, వాట్ ఈస్ దిస్, ఈ బ్లాక్, వైట్, ఎల్లో, గ్రీన్ కలర్స్, టాలు, షార్ట్, ఫ్యాట్, తిన్ను, తిక్కు, వాటి అంతా కూడాను కేవలము ఇందులో మార్పులు. నువ్వు మొత్తం ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు బ్యాటింగ్ ఏ పని పాటు చేయకుండా సోఫాలో కూర్చొని అనుకోండి, నువ్వు పెద్ద సులేమాలాగా, సుమోలాగా 400 కేజీలు. ఇక్కడ తేడా వచ్చింది. ఏమి తేడా లేదు, ఇక్కడ ఏం తేడా లేదు చెప్పండి మీరు. ఇక్కడ ఏం తేడా లేదు. మీరు మాత్రము ఒక సుమోలాగా ఉన్నారు. ఎప్పుడు? 359 కేజీలు. ఎప్పుడు? ఒకటే బ్యాటింగ్, నో వర్క్, ఈటింగ్, నో బ్యాటింగ్, నో వర్క్. అదేంటి? సోఫా సెట్లో కూర్చొని కేవలం అలాగ రిమోట్ పట్టుకుని టీవీ చూసిన అనుకోండి వారం రోజులు, మీరు ఎలా లేదంటే ఒక 30-40 కేజీలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీ బాడీ ఏం పెరగదు, ఆత్మ ఒకటే, దాంట్లో మార్పు చేర్పులు లేదు. కాబట్టి తద్భేద భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవేత్. అందువలన ఈ ఉపాధిని చూస్తూ కూడాను వాటిని విస్మరించినప్పుడు కేవలో భవేత్ అంటే శివ కేవలోహం, శివ కేవలాహం, తదేకో వశిష్ట శివ కేవలోహం అన్నారు శంకరాచార్య దశశ్లోకి. అది కేవలం. ఇప్పుడు 11వ శ్లోకమా చదివి ఆపాను, ఓకేనా? అందుకే అసలు 10వ శ్లోకము ఎంత నేను సంవత్సరం చెప్పగలను. 10వ శ్లోకం ఒకటే. ఓకే. ఇప్పుడు అయిపోయింది కదా, మీకు అన్ని చెప్పేశాను నేను. ఆకాశ ఉదాహరణ. యథాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్ భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్. నానోపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్తో యే రసవర్ణాదిభేదవత్. దాని కంటిన్యూషన్ శ్లోకం ఇది. ఎందుకంటే నానోపాధిగతో విభు అన్నాం మనం అక్కడ. ఇక్కడ నానోపాధి వశాదేవ అంటే డ్యూ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బాడీ అండ్ మీడియం, అంటే కేవలము ఈ యొక్క ఫార్మ్స్, నేమ్స్ అండ్ ఫార్మ్స్ వలనే ఈ మార్పులు, విభిన్నాలు, వివిధ రకాలు అని చెప్పడానికి దాని కంటిన్యూషన్ శ్లోకము. నెక్స్ట్ వచ్చే వారం దీన్ని పూర్తి చేస్తాం. ఓకే. తరువాత మీకు టేబుల్ మీదే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దాన్ని పంచీకరణం అంటారు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అంటే సృష్టి, శరీరము, సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది, స్థూల శరీరం ఎలా వచ్చింది, ఇంద్రియములు ఎలా వచ్చాయి, మనసు ఎలా వచ్చాయి, ఇవన్నీ చెప్పడానికి నెక్స్ట్ ఒక కొత్త ప్రక్రియ, ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వచ్చే వారం ఆ ప్రక్రియ మనం ప్రారంభిస్తాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.